దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అందరూ తెరిచి చూడండమ్మా. ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఇవి మనం బైహార్ట్ చేయవలసినటువంటి మాటలు, గుర్తుపెట్టుకోవలసిన మాటలు. ఇట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇంతవరకు మనం నెబుకద్నెజర్ రాజు జీవితంలో నుండి అనేకమైనటువంటి విషయాలను ధ్యానం చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. గడిచిన బైబిల్ స్టడీస్లో దాదాపు 3 బైబిల్ స్టడీస్లో మనం నెబుకద్నెజర్ రాజు ఏమని మాట్లాడుతున్నాడు. అతడు, నేను ఆయన చేసిన కార్యాలను ప్రజలలో ప్రకటించడానికి నాకు మనస్సు కలిగింది. ఆయన అద్భుతములు బ్రహ్మాండమైనవి, ఆయన సూచక క్రియలు న్యాయమైనవి. హల్లెలూయా. ఇలా అతడు ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆయన పరిపాలన యుగయుగములు నిలుచును అని మనం చాలా విషయాలు, గర్వాన్ని గూర్చి చాలా విషయాలు, దేవుడు వాళ్ళ గర్వాన్ని బట్టి నెబుకద్నెజర్ రాజుని పశువుల లెక్కల్లో ఉంచినట్టుగా చాలా హెచ్చరికతో కూడినటువంటి మాటలు మనం నెబుకద్నెజర్ రాజు యొక్క జీవితంలో నుండి, నెబుకద్నెజర్ రాజు మాట్లాడిన సందర్భాల్లో నుండి మనం ధ్యానం చేసుకున్నాం. గడిచిన వారం మన ధ్యానం ఏంటి? గర్వం. నెబుకద్నెజర్ రాజు అదే గర్వముతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అంత మహా ఉన్నతమైన వాడిని గడ్డి మేయించాడు. మరి ఇవన్నీ తెలిసినటువంటి బెల్షస్సరు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ స్థానంలో దేవుడు ఎవరిని నిలబెట్టారు? దర్యావేషు రాజుని. ఇలా అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఈ దినం మరి ఒక విశేషమైనటువంటి సంగతితో ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశించారు. హల్లెలూయా. ఇది ఏ సందర్భం? ఇది రాజు జ్ఞానుల్ని, అలాగే జ్ఞానులతో పాటు దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా చంపేయాలనుకున్నటువంటి సందర్భం. రాజు నెబుకద్నెజర్ రాజుకి కల వచ్చింది. ఆ కలభావం కూడా చెప్పాలంట. చెప్పకపోతే కాలయాపన చేస్తున్న జ్ఞానులు, శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వాళ్ళు, కల్దీయులు అనబడేటువంటి వీళ్ళందరినీ రాజు ఏం చేస్తాడంట? చంపేస్తాడు. రాజాజ్ఞ ఏమైంది? రాజాజ్ఞ సంతకం చేయబడింది, శాసనం మీద సంతకం చేయబడింది. అటువంటి సందర్భంలో దానియేలుకు దేవుడు కలను కలభావాన్ని కూడా బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలుకు దేవుడు కలను కలభావాన్ని బయలుపరిచాడో ఆ సందర్భంలో దానియేలు మాట్లాడుతున్న మాటలు ఏంటి? ఆ మాటలు అనగా, దేవుడు జ్ఞాన బలము గలవాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంట? గుర్తుపెట్టుకోవాలి, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఎలాంటి వాడంట? జ్ఞాన బలం కలిగినవాడు. రెండవదిగా ఆయన నామము యుగములన్నిట కూడా ఆయన నామం స్తుతి నొందినది. రాజకీయాల నాయకుల నామం యుగయుగములు కూడా కనపరచబడద్దండి. యుగయుగములు ఎవరి నామం కనపరచబడద్దు? మరి సృష్టికర్త యొక్క నామమే గణపరచబడద్ది. ఇక్కడ రాయబడింది, ఆయన జ్ఞాన బలం కలిగినవాడు, యుగములన్నిటను ఆయన నామం స్తుతి నొందదగినది.
మూడోది, ఆయన కాలాలు సమయాలు మార్చువాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో నుండి దినం మన ధ్యానాంశం. ఇది గుర్తుంటే మన ధ్యానం మనకి తెలుస్తుంది, అర్థమవుద్ది. మూడో మాట ఏ మాట? కాలాలు సమయాలు మార్చువాడు. ఆయన ఏం మారుస్తాడంట? కాలాలు మారుస్తాడంట, సమయాలు కూడా మారుస్తాడంట. ఇంకా వివేకులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడు. వివేకులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం. ఆయన మరుగు మాటలు బయలుపరచువాడు, మర్మములు బయలుపరచువాడు. మరుగైనటువంటి మాటలు, మర్మములు బయలుపరచువాడు. అంతేకాదు, అంధకారములో ఉన్న సంగతులను ఆయన తెలియను. అంధకారములో ఉన్న సంగతులు ఆయనకు తెలియను. రహస్యమందున్నటువంటి సంగతులు ఆయనకు తెలియను. నెక్స్ట్, వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్దే ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలం అంటే వెలుగు యొక్క ఇల్లు ఎక్కడుంది? ఆయన యొద్దే ఉంది. నెక్స్ట్, మా పితరులు దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఎవరంట? వివేకము బలము కలిగినవాడు, అంటే జ్ఞానము బలము కలిగినవాడు. అదే దేవుడు ఒక మానవుడికి దేవుడు కలిగి ఉన్నటువంటి వివేకము బలాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు ఒక మానవుడిని ప్రేమించినటువంటి విధానం. దేవుడు ఎక్కడండి? మానవుడు ఎక్కడండి? అసలు దేవుడు మనిషిని ఎందుకు ఇంతగా ప్రేమించాడు? ఆయనదే మానవునికి ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు మనం అనుకుంటున్నాం వివేకము జ్ఞానం ఇచ్చాడు అనుకుంటున్నాం. నిజమే. మరి ఆయన స్వరూపమే మనకి ఇవ్వలేదా? ఆయన పోలికే మనకి ఇవ్వలేదా? ఈ లోకములో మనల్ని బ్రతికించి పరలోకములో కూడా బ్రతికించాలని కంకణబద్ధుడై మన కోసం ఏం చేయలేదు ఆయన? అన్నీ చేశారు. చివరికి ప్రాణం ఇచ్చారు. మనమంటే ఎంత ప్రేమ, మనమంటే ఎంత ఇష్టం. ఆయన ప్రేమ, ఆయన ఇష్టం, మానవుని ఎడల ఆయన కలిగి ఉన్నది ఏంటి? అసలు ఆయన ఏంటి? ఆయన ఘనత, గొప్పతనం ఏంటి? ఆయన మాట ఎంత సత్యం అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ఏం చేద్దాం? ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ మాటలు ప్రభా మాకు క్షేమ సాధనములు నాయన. కృపగల దేవ, ఇంతవరకు మమ్మల్ని నడిపించుకున్నావు, ఇక ముందు మమ్మల్ని నడిపించుకోవడానికి సమర్థుడు నాయన. నీ ఘననామములో ప్రభా దానియేలు అనుభవపూర్వకంగా పలుకుతున్నాడు. జ్ఞాన వివేకములకు ఆధారమైన దేవుడు నాయన. దేవ, వివేకము, జ్ఞానము, బలము నీలో ఉంది. అదే జ్ఞాన వివేకము బలమును ప్రభా నువ్వు మానవునికి ఇస్తున్నావు. నీవు నమ్మదగిన దేవుడు. యుగములన్నిటా ప్రభా నీ నామము స్తుతి నొందదగినది తండ్రి. నీవు రాజులను త్రోసివేస్తావు, అదే స్థానములో రాజులను నిలబెడతావు నాయన. నమ్మదగిన దేవుడు. నీవు కాలాలు సమయాలు మారుస్తావు తండ్రి. మీకు స్తోత్రాలు. రహస్యమందు మర్మయుక్తముగా ఉన్నవి, అంధకారములో ఉన్నవి నీవు బయటికి రప్పిస్తావు నాయన. నీకు స్తోత్రం. వెలుగు యొక్క నివాస స్థలం నీ యొద్ద ఉంది నాయన. నీకు స్తుతి కలుగుగాక. కృపగల దేవా, ఈ అంశములో నుండి ఏ మాట మాట్లాడబోతున్నావో, గాడిదకు పోల్చబడ్డానయ్యా, నాలో ఏమీ లేదు, ఉందనుకుంటే నేను పాపాత్మురాలను అయిపోతాను. కృపగల దేవా, మీరే మీ రక్తముతో ప్రభువా మమ్మల్ని సొత్తుగా చేసుకున్నారు గనుక మీ వాక్యముతో మమ్మల్ని సంధించండి. ప్రతి విత్తనం ప్రతి ఒక్కరిలోనూ నూరంతలుగా ఫలించాలని మా ప్రార్థన. కృపగల దేవా, కనికరముతో జ్ఞాపకం చేసుకుని నన్ను మీ అధీనమందుంచి మీ మాటగాక, మీరు నాకు అనుగ్రహించిన ఉపమాన అలంకారము గాక, మరి ఏది నా నోట గుండా రాకుండాను గాక అని ప్రకటిస్తున్నాను. కృపగల దేవా, బలపరచుమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతంగా దానియేలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అంటే అద్భుతంగా అనడం కంటే అనుభవపూర్వకంగా, అతీతంగా అద్భుతంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుణ్ణి ఎరుగుంటాం. మన బ్రతుకుల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు కదా. స్వస్థతలు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మహాశ్చర్య సూచక కార్యాలు జరిగిస్తాడు. మరి అలాంటప్పుడు మనం అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకోగలగాలి. ఎంతవరకు కూడా నెబుకద్నెజరు తన జీవితంలో సృష్టికర్త ఏమై ఉన్నాడో అనుభవపూర్వకంగా ఎరిగి, అనుభవపూర్వకంగా దేనినైతే ఎరిగాడో అద్భుతంగా దానిని బట్టి ఆరాధించే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తుతి కలుగుగాక. మన ఆరాధన అలవాటు ఆరాధనగా ఉండకూడదు. మన ఆరాధన ఎలా ఉండాలంటే, మనము ఏదైతే అనుభవిస్తున్నామో దానిని బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి ఆరాధనగా మన ఆరాధన ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడూ కూడా అలవాటు ప్రార్థనలు, అలవాటు ఆరాధనలు మనం ఏం చేయకూడదు, కొనసాగించకూడదు. ఎప్పటికప్పుడు మన ప్రార్థన అనుభవపూర్వకంగా ఉండాలి. మన ఆరాధన అనుభవపూర్వకంగా ఉండాలి. దానియేలు ఇక్కడ అనుభవపూర్వకంగా ఎంత అద్భుతంగా ఆరాధిస్తున్నాడంటే, అతడు అనుభవించి ఆరాధిస్తున్నాడు. ఇక్కడ దానియేలు జీవితం మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ దానియేలు జ్ఞాని. మొదటి అధ్యాయంలో అతడు జ్ఞాన వివేకము కలిగినవాడు. రాజుగారు వాళ్ళని పరిశీలనగా తెలుసుకున్నప్పుడు రాజుగారు నెబుకద్నెజరు రాజు ఏమంటాడో దానియేలుని, వీళ్ళందరికంటే నా దగ్గర ఉన్నటువంటి కల్దీలందరికంటే 10 అంతల జ్ఞానము వివేకము కలిగినవారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ జ్ఞానం ఈ వివేకం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అవునా? దేవుడిచ్చాడు. ఇప్పుడు కొన్ని దినాలు లేదా సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ దానియేలు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు నెబుకద్నెజరు రాజు అప్పటికి రాజుగానే ఉన్నాడు. అయితే నెబుకద్నెజరు రాజుకి ఒక కల వచ్చింది. ఆ కళ అతడు మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత జ్ఞానుల్ని, కల్దీయుల్ని, విద్వాంసుల్ని, గారడీ వాళ్లను, శకునగాండ్రను, జ్యోతిష్కులను అందరిని పిలిచాడు. మనందరికీ తెలుసు. అందరిని పిలిచి, ఇదిగో నా కళ నువ్వు చెప్పాలి, నా కళ భావం నువ్వు చెప్పాలి. వాళ్ళు ఏమన్నారు? కళ చెప్తే భావం ఇట్టే చెప్పేస్తాం. ఇట్టే 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 చెప్పాలి కదా మరి. కళ అప్పుడే కదా. కళ ఎలాగ చెప్పడం, అందుకే భావం మేము చెప్పం, కాకపోతే ఇట్టే చెప్పేస్తాం. కళ చెప్పు అన్నారు. కళ మరిచిపోయాను. నీవు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏ మనుష్యుడో నీ కళ చెప్పడం, నీ కళ భావం చెప్పలేడు, దేవతలైతేనే చెప్పగలరు. అంటే ఏంటి? భూప్రపంచంలో ఉన్న ఏ మనుష్యుడు చెప్పలేడు, దేవతలు, మనుష్యులు కానటువంటి దేవతలైతేనే చెప్పగలరు అన్నాడు. ఇలా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇతనికేమో కలవరం ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు రాజుగారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను చంపేస్తాను వీళ్ళందరినీ. ఎందుకు ఉంటున్నారు, ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు నా దగ్గర, అందుకని వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాను, చంపేస్తాను. రాజు శాసనం జారీ అయ్యింది, సంతకం రాజుగారు గీసేయడమే కదా, రెడీ అయ్యింది. ఈలోపు చంపబడే వాళ్ళలో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి విషయం తెలియదు. కాకపోతే ఈ విషయం పట్టుకుని వచ్చేటప్పటికి దానియేలు మాట్లాడుతున్నాడు అతనితో. ఏంటి చనిపోవడం ఏంటి, చంపేయడం ఏంటి, ఏంటి అసలు చంపడానికి కారణం ఏంటి అని. ఏం లేదు, నెబుకద్నెజరు రాజు గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన కళ చెప్పాలంట, కళ భావం చెప్పాలంట. హల్లెలూయా. అప్పటికే దేవునితోను మమేకం అయిపోయిన వాడు దానియేలు. అప్పటికే తన దేహాన్ని అపవిత్రం పరుచుకోకూడదనేటువంటి గొప్ప సంకల్పం, గొప్ప నిష్ఠతో దేవుని కొరకే బ్రతుకుతున్నటువంటి అనుభవంలో ఉన్నవాడు, రోషం కలిగినాడు. ఆ మాట వినగానే ఏమైపోలేదు, ఊగిపోలేదు, వణుకుపోలేదు, వెన్నులో నుంచి వణుకొచ్చేసి బిగుసుకుపోలేదు. కానీ ఏమనుకున్నాడో తెలుసా? మనసులో, ధర్మములు బయలుపరుచుట మా దేవుని అధీనము. హల్లెలూయా. ఏం లేదు, నాకు కొంత సమయం ఇవ్వండి, మీ రాజుగారు కనిన కళతో పాటు భావం నేను చెప్పేస్తాను. షాక్ అయిపోయాడు. ఎందుకు షాక్ అయ్యాడు? కల్దీలు చెప్పలేకపోయారు, శకునగాండ్రు చెప్పలేకపోయారు, గారడి విద్య కలిగిన వాళ్ళు చెప్పలేకపోయారు, జ్యోతిష్కులు చెప్పలేకపోయారు, మాంత్రికులు చెప్పలేకపోయారు. ఎంతమంది చెప్పలేకపోయారు, ఎంతమంది కాలయాపన చేస్తున్నారో, ఒక్క మాట అలా చెప్పానే లేదో ఈ దానియేలు ఏమంటున్నాడు? చెప్పేస్తాను, నేను చెప్పేస్తాను. అప్పటికే దానియేలు ఎవరు?
జ్ఞానం వివేకం కలిగినవాడు. కానీ ఏం తీసుకున్నాడు? సమయం తీసుకున్నాడు. అప్పటికే జ్ఞానం వివేకం కలిగిన వాడికి ఇంకేం కావాలి? అందుకే ఇక్కడ ఏమంటాడో, జ్ఞానులకు జ్ఞానం ఇవ్వగల, వివేకులకు వివేకం ఇవ్వగల. హల్లెలూయా. అప్పటికే జ్ఞాని అయితే దేవుడు పాదాల దగ్గర అధికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మరలా. హల్లెలూయా. అధికమైన వివేకము. హల్లెలూయా. అన్నాడా లేదా? జ్ఞానులకు జ్ఞానము వివేకులకు వివేకము అనుగ్రహించువాడవు అన్నాడా? మరి అప్పటికే జ్ఞాని కాదా? అప్పటికే వివేకి కాదా? వెంటనే చెప్పేశాడా? ఈ కలభావాన్ని చెప్పడానికి ఇంకా ఎక్స్ట్రా కావాలి అతనికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఏం చేశాడు? షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమి పట్టనట్టుగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చీవాట్లు పెట్టి హెచ్చరించి, పదండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ఏం చేద్దాం? మోకరిద్దాం, ఆయనతో సంభాషిద్దాం, ఆయనతో మాట్లాడదాం, ఆయన కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాన్ని తెచ్చుకుందాం, పొందుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు కూడా దేవుని సన్నిధిలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? అప్పటికే జ్ఞాని, అప్పటికే వివేకి. ఎన్నంతల జ్ఞానం, ఎన్నంతల వివేకం? 10 అంతల జ్ఞానం, 10 అంతల వివేకం. ఇప్పుడు 10 అంతల జ్ఞానం, 10 అంతల వివేకానికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. ఓ మాట చెప్పనా? మన దేవుడు 10 అంతల వివేక, మన దేవుడు 10 అంతల జ్ఞాన. నేను చెప్పనా? అనంత జ్ఞాన అయిన. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? అనంత జ్ఞాని. అనంతం, ఇన్ఫినిటీ, అంతు చిక్కనటువంటి జ్ఞానం అయింది. హల్లెలూయా. ఆ మర్మం బయలుపరచబడ్డానికి అతనుకున్న 10 అంతల జ్ఞానం కంటే ఇంకా ఎక్స్ట్రా జ్ఞానం అతను కావాలి. ఈ ఎక్స్ట్రా జ్ఞానం ఎక్కడి నుంచి పొందుకోవాలి? అనంత జ్ఞాని దగ్గర నుంచి. హల్లెలూయా. అందుకే అనంత జ్ఞాని దగ్గర మోకాళ్ళు ఉన్నాడు. అనంత జ్ఞాని ఎదుట మోకాళ్ళు తన స్నేహితులను మోకరింపజేశాడు. అందరూ కలిసి ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా అనంత జ్ఞానివి నీవు. హల్లెలూయా. మర్మములు బయలుపరిచివాడవు నీవు. హల్లెలూయా. నిగూఢమైన సంగతులు బయలుపరిచివాడవు, రహస్యాలు బయలుపరిచివాడవు, అంధకారములో ఉన్నవి నీవు ఇరుగుదు నాయన. నెబుకద్నెజరు రాజుకు కలిచ్చిన వాడవు నీవు. ఆ కళ భావం ఏంటో తనకు తెలియపరచడానికే కళను నీవు అనుగ్రహించావు. కృపగల దేవా, అనంత జ్ఞాని, నాకు జ్ఞానం అనుగ్రహించయ్యా. మర్మమును బయలుపరచు, నిగూఢ సంగతిని, రహస్యాన్ని మీరు నాకు బయలుపరచండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఈ 10 అంతల జ్ఞానం కలిగినోడు ఆ అనంత జ్ఞానిని వేడుకున్నప్పుడు దేవాది దేవుడు వెంటనే ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మన దేవుని దగ్గర లేనిదంటే ఇది లేదు. హల్లెలూయా. ఇతడికి కావలసినది దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. నీకు కావలసినది దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. నాకు కావలసినది దేవుని దగ్గర ఉంది. ఎంతవరకు ఉన్నది మనకు సరిపోలేదు. నెక్స్ట్ అనంతమైనటువంటి దేవుడి దగ్గర ఆయన పాదాల మీద పడి ఏడిస్తే తప్పకుండా ఆ అనంతమైనటువంటి ఆ గొప్ప దేవుడు మన ప్రార్థన ఆలకించి తగిన ఫలాన్ని ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. అందుకే మనకు ప్రార్థన ఆయుధం. ప్రార్థనే ఆయనతో సంభాషించేది ఏంటి? ప్రార్థన ఆయనతో మాట్లాడేదేంటి? ఆయన అడిగేదేంటి? ఆయనని ప్రశ్న వేసేదేంటి? ఆయన వద్ద నుండి సమాధానం పొందుకోవడానికి తగినటువంటి మార్గం ఏంటి? ప్రార్థన. అందుకే ఆ 10 అంతల జ్ఞానముతో అతడు చెప్పలేదు. అనంత జ్ఞాని పాదాలు పట్టుకుంటే ఆ అనంత జ్ఞాని ఆ మర్మాన్ని దానియేలుకు బయలుపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. కళను బయలుపరిచాడు, కళ భావాన్ని బయలుపరిచాడు. నెబుకద్నెజరు రాజు ఎదుట నిలబడ్డాడండి దానియేలు. ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజు ఎదుట నిలబడ్డాడో నువ్వు చెప్తావా? ఆశ్చర్యం. మన దేవుడు ఎవరో? ఆశ్చర్యకరుడు. అంటే ఆశ్చర్యకరుడా అని మనం దేవుణ్ణి ఆరాధించడానికి కాదది. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మనలో నుండి ఆశ్చర్యకార్యాలు చేయ సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు మన ముఖాంతరంగా జరగగలగాలి.
ఆయన అద్భుతాలు మన ముఖాంతరంగా జరగగలగాలి. అలాగే ఎప్పుడైతే జరుగుతాయో మన ఎదుటివారు మన దేవుని మహిమను చూడగలుగుతారు. నెబుకద్నెజర్ రాజు ఇప్పుడు దానియేలు ముఖాంతరంగా దానియేలు దేవుడు అనబడేటువంటి మనము సేవిస్తున్న సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి ఎరగగలిగాడు. ధన చెప్పాడు. కళ ఇలా చెప్తుంటే ఇక్కడ కళ అర్థమైపోయింది, వచ్చేసింది. ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడో తెలుసా? మన దేవుడు రహస్యాలు బయలుపరిచేవాడు, మన దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు, నిగూఢ సంగతులు బోధపరిచేవాడు. మన దేవుడు అంధకారములో ఉన్న వాటిని కూడా బయలుపరచగలడు. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులున్నాయి, గూఢమైన సంగతులున్నాయి, వాటన్నిటిని నేను నీకు తెలియపరుస్తాను. ఈ గొప్ప సంగతులు ఎవరికి తెలుసు? దేవునికి. ఈ గూఢమైన సంగతులు ఎవరికి తెలుసు? దేవునికి. ఈ మర్మాలు ఎవరికి తెలుసు? దేవునికి. ఎవరికి తెలియదు? నీకు నాకు తెలియదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నాకు తెలుసు, నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. నేను నువ్వు వేరు కాదు. హల్లెలూయా. నేనే నువ్వు, నువ్వే నేను. ఎంత మంచివాడండి, ఎంత మంచివాడు. ఉన్న ఆస్తినే అంతా మనకెవరు ముక్కలు చేసి ఆ ముక్క ఇలాగ, ఈ ముక్క ఇలాగ, ఇది ఇలాగ, ఇది తదనంతరము చూడరని ఇస్తారా? అంత ప్రేమను మన మీద కుమ్మరిస్తారా ఎవరన్నా? అబ్బే పంచాలి, కొంత వీళ్ళకి కొంత వాళ్ళకి ఆస్తి పంచినట్టు ప్రేమ పంచాలి. కానీ ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఆ ఏకైక దేవుడికి నువ్వు ప్రత్యేకం. హల్లెలూయా. ప్రపంచమంతా ఉన్నారు కదండి మనుషులు అని అనుకుంటావేమో. ముక్కలు చేసి కాదు, ఆయన సర్వము నీ ఒక్కరు దాని కొరకే, నీ ఒక్కరి కొరకే దారపోసినవాడు ఆయన. హల్లెలూయా. ఆయన సమస్తము నీ కొరకే దారపోసాడు. హల్లెలూయా. ఆయన మరణము కూడా నీ కొరకే, ఆయన రక్తము చిందించిన పరిస్థితి నీ కొరకే. ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. తన ధనాన్ని, తన యొక్క గొప్పతనాన్ని, మహిమను, ఐశ్వర్యాన్ని విడిచి రిక్తుడికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి, మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెట్టడానికి. హల్లెలూయా. మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. అంత ఎలా తీసేసుకోనండి నేను. మన మందిరంలోనే చూసుకుంటే ఇంతమంది ఉన్నారు, పాపం అందరికీ కొంచెం ఇవ్వద్దండి యేసుప్రభు, నాకెందుకండి కొంచెం అడుగుతానండి అని నువ్వు అనుకోవలసిన అవసరం లేదు. మనం అనుకుంటాం కదండి, 3 పిల్లలు ఉంటే 3కి ఏం చేయాలి? అయ్యో అంతా తినేస్తే ఎలాగే, ఎంతమందికి పెట్టాలి మనం? ముక్కలు చేసి, ఇంత దాన్ని ఏం చేసి ముక్కలు చేసి, ఎంత ఉంటే అంతా నీ కొరకు అర్పించేసాడు దేవుడు. హల్లెలూయా. నీ ఒక్కరి దాని మీద ఆయన దృష్టి పెట్టే దేవుడు. ఎంతమంది ఆయనకు మొర్ర పెట్టినా నీ మొర్ర ఆయనకు ప్రత్యేకం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది మొర్ర ఆయనకు వినబడుతున్నప్పుడు నా మొర్ర వినబడద్దో అనుకోక్కర్లేదు. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. నీ మూలుగు వింటాడో, నీ కన్నీరు వింటాడో, నీ పరిస్థితులు స్థితిగతులకు దిగొస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన వ్యక్తిగతంగా నీ దేవుడు, నీ ఒక్కరిదాని దేవుడు, నీ ఒక్కని దేవుడు. అంత అనంతుడు, అంత అతీతుడు. హల్లెలూయా. రహస్యాలు బయలుపరుస్తానని చెప్పాడు, నిగూఢ సంగతులు బోధపరుస్తానని చెప్పాడు, అంధకారమైనటువంటివి తెలియపరుస్తానని చెప్పాడు. చెప్పిన దేవుడు చేసి చూపడలేదా? అందుకు దానియేలు కారణంగా ఉన్నాడా లేదా? అందుకు దానియేలే మన ఎదుటున్నాడా లేదా? అందుకే దానియేలు మర్మాలు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన మర్మాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. మర్మాన్ని బయలుపరిస్తే ధన అని చెప్పేస్తే సింహాసనం మీద లేడు నెబుకద్నెజర్ రాజు. మరుక్షణం ఎక్కడున్నాడో తెలుసా? దానియేలు పాదాల మీద పడిపోయాడు. హల్లెలూయా. ఒక రాజు ఒక మనిషిని పాదాల మీద పడడం మాటలా? ఆ రోజుల్లో టీవీ9 ఛానల్ లేదండి. ఉంటే కనుకండి పొద్దునుంచి రాత్రి వరకు కదా, ఆడికి న్యూస్ లేక ఇదే ఏం చేస్తాడు? అప్పట్లో యూట్యూబులు లేవు, అప్పట్లో ఫేస్బుక్లు లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, వాట్సాప్లు లేవు. లేకపోతే ఆ రోజు దానియేలు ఎంత
ఏమైపోతాడు? అయ్య బాబోయ్, రాజు అయినటువంటి నెబుకద్నెజరు మహాచక్రవర్తి. అతను సిద్ధరామయ్య కర్ణాటక స్టేట్కి ముఖ్యమంత్రి. అవునా కదా? అవునా కదా? నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంతే. కానీ ఈ నెబుకద్నెజరు రాజు ఎంత ఎంత గనుడో తెలుసా? చక్రవర్తి అంట. ఎక్కడికి వెళుతున్న విజయమేనంట. విజయం కొట్టుకుని వాళ్ళని బానిసలుగా చేసుకుని ఆక్రమించుకోవడమే. అంత గొప్పోడు. హల్లెలూయా. అంత గొప్పోడు ఒక మనుష్యుని పాదాల మీద పడితే మామూలు విషయం అండి? ఎన్ని సాలువాలు, ఎన్ని పూలదండలు, ఎంత ఘనత ఉండినండి ఈ రోజుల్లో అయితే దానియేలుకి. హల్లెలూయా. ఎప్పటికే ఘనతే దానియేలుకి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నంత వరకు దానియేలు ఘనుడే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అంత అద్భుతంగా దేవుడు ఏం చేశాడు? మర్మాలు బయలుపరిచాడు. అందుకే అతను అంటాడు, మర్మములు బయలుపరుస్తావు, రహస్యాలు బయలుపరుస్తావు, అంధకారములో ఉన్నటువంటి వాటిని బయలుపరుస్తావు. నీవు యుగ యుగములు స్తోత్రార్హుడువు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎంత ఘనుడు, ఎంత అతీతుడు, ఎంత అనంతుడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ఎవరు కలిగి ఉన్నాం? మనం కలిగి ఉన్నాం. మనం కలిగి ఉండడంలో గొప్పతనం లేదు, కానీ కలిగి ఉన్నటువంటి ఆ దేవుని ద్వారా మనం అనుభవించడంలో గొప్పవాళ్ళం అవుతాం. హల్లెలూయా. అంత ఉన్నతమైన దాన్ని అనుభవించక్కర్లేదా? 100 కేజీలు బంగారం ఉందంట నీకు, ఏది పెట్టుకో. ఎందుకు? 100 ఎకరాలు ఉందంట నీకు, ఒంటి మీద సరైన వస్త్రం ఉండదు. ఎందుకు? బంగ్లా ఉందంట, 2 అంతస్తుల బిల్డింగ్ ఉందంట, పక్కన దూళ్ళకి షెడ్ వేసావు, అక్కడే కూర్చుని ఉంటావు. ఎందుకు అంటే చెప్పరేటి, నవ్వుకుంటున్నారు. ఎందుకు? అనుభవించని. ఎందుకు? మనకున్న దాన్ని మనం అనుభవించాలి. హల్లెలూయా. మనకు అతీతుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను మనం అనుభవించాలి. ఆయనలో ఉన్నవి మనం అనుభవించాలి. ఆయన్నే మనం అనుభవించాలి, ఆపాదించుకోవాలి. ఆయనే మనమై ఉండాలి, మనమే ఆయనై ఉండగలగాలి. హల్లెలూయా. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నీవు రాజులను తొలగించి మరలా అదే స్థానంలో రాజులను నియమించగలవు అన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, రాజులేనా? రాణులను తొలగించి రాణులను నియమించలేడా? ఎస్ కదా. నెక్స్ట్, అధికారులను తొలగించి అధికారులను నియమించలేడా? అవునా. ఇప్పుడు నిన్ను తొలగించి నీ స్థానంలో ఇంకొకటి నియమించలేడా? ఎక్కడికి వచ్చాడు కొంచెం. అవునా. బాగానే చెప్పారు. అయితే మొత్తం చాలా బాగా చెప్పారు. వెళదాం వాక్యంలోకి. రాజులను ఎప్పుడు తొలగిస్తాడు? రాణులను ఎప్పుడు తొలగిస్తాడు? అధికారులను ఎప్పుడు తొలగిస్తాడు? నిన్ను నన్ను ఎప్పుడు తొలగిస్తాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా నీవు రాజులను, అక్కడ ఏ మాట ఉందమ్మా? రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును. రాజులను త్రోసేస్తూ నియమిస్తూ ఉన్నవాడు. సౌలు రాజును త్రోసాడు, దావీదు రాజుని నియమించాడు. అవునా కదా? సౌలు రాజును ఎందుకు త్రోసాడు? ఏ దేవుడైతే సౌలునుకు సింహాసనం ఇచ్చాడో ఆ దేవుని ఎదుట గర్వించాడా లేదా? అందుకే దేవుని వాక్యంలో సమూయేలు స్పష్టంగా అంటాడు, నీ మట్టుకు నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఇశ్రాయేలీయులకు శిరస్సుగా చేశాడు. అంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నంతసేపు ఆ దేవుడు నిన్ను రాజ్యాధికారం అనుగ్రహించి ఆయన ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలీయులకు శిరస్సుగా అనగా రాజుగా చేశాడు. అంటే సౌలు తగ్గించుకున్నంతసేపు, దేవుని మీద ఆధారపడినంతసేపు, దేవునికి లోబడినంతసేపు,
దేవునినే చూస్తూ ఉన్నంతసేపు, దేవునినే ఆ స్థానములో పెట్టి ఇతడు దేవుని కంటే క్రింద ఉండి ఆయనను చూస్తున్నంతసేపు దేవాది దేవుడు ఆయనను సింహాసనం ఎక్కించి రాజ్యరేఖాన్ని జరిగిస్తూ ఆయనే సర్వమై వాగ్దానాలు ఇస్తూ ప్రవచనముల ద్వారా రాబో రోజులను కూడా బయలుపరుస్తూ ఆయన అతని పక్షంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రాజు ఎప్పటికీ రాజుగా ఉండాలని ఎవరు అనుకున్నారు? ఇక్కడ సౌలు ఫ్యూచర్ అంతటిని కూడా దేవుడు ఏమనుకున్నాడు? సౌలు సంతతి సదాకాలము సింహాసనాన్ని అధిష్ఠించాలి, ఆయన అభీష్టమై ఉంది. అవునా? అంటే ఈయన జరగబోయేటువంటి కాలాలు సమయాలలో ఎవరు ఉండాలని దేవుడు ఉద్దేశించాడు? రాబో కాలాలలో, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి, రాబో కాలాలలో రాబో సమయాలలో ఫ్యూచర్లో ఎవరు రాజుగా ఉండాలి? సౌలు. రాబో కాలములో సౌలు, సమయాలలో కుమారులు, అలాగా పిల్ల తరాలు ఏమవ్వాలి? రాజ్యం వెళ్ళాలి. అది ఎవరు అభీష్టమైంది? ఎవరి ఇష్టమైంది? ఎవరు అభీష్టమైంది? దేవుని అభీష్టమైంది. అవునా? మరి దేవుని అభీష్టమైనప్పుడు ఆ కాలములో, ఆ సమయములో నెక్స్ట్ దావీదు ఎందుకు వచ్చి కూర్చున్నాడు? ఎందుకో తెలుసా? ఆయన కాలాలు సమయాలను నిర్ణయించువాడు. హల్లెలూయా. మొట్టమొదటగా సౌలు విధేయుడుగా ఉన్నంతసేపు సింహాసనము, సౌలు విధేయుడుగా ఉన్నంతసేపు ఆ కాలం, ఆ సమయము దేవుడు సౌలును ఉద్దేశించాడు. సౌలు ఎప్పుడైతే అవిధేయుడైపోయాడో, గర్విష్ఠ అయిపోయాడో, అప్పుడు దేవుడు కాలాలు సమయాలు కూడా మార్చేశాడు, రాజులను కూడా మార్చేశాడు, నిన్ను నన్ను కూడా మార్చేస్తాడు. జాగ్రత్త. దేవుడు చిత్తం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశ్యం, దేవుని యొక్క ఊహ, దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య ఏంటో నీకు తెలిసినప్పుడు నీవు ఆయన ఎదుట యథార్థత, నమ్మకత్వము, పరిశుద్ధత లేకుండా, న్యాయంగా ఉండకుండా, దేవునికి విరోధివైతే, ఎదురాడితే ఆయన దృష్టిలో నిన్ను నీవు ఆయన కంటే హెచ్చించుకున్న దానవు, హెచ్చించుకున్న వాడవైతే, నీకు ప్రవచనం ఇచ్చినా, నీకు దర్శనాలు వచ్చినా, నీకు కళలు వచ్చినా, నీకు స్వప్నాలు వచ్చినా, ఇలా చూడాలి, నీకు స్వప్నాలు వచ్చినా మరేమొచ్చినా అవి నెరవేరుతాయా? నెరవేర. వాగ్దానం నెరవేరుద్దా? ప్రవచనం నెరవేరుద్దా? నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు నెరవేరుతాయా? ఆ కాలంలో నువ్వు అలా ఉండాలి, ఆ సమయంలో నువ్వు అలా ఉండాలి, ఇది దేవుడు చెప్పిన మాట. నెరవేరదా? చాలామంది వాక్యం తెలియని జ్ఞానులు, వాక్యం తెలియని అవివేకులు ఏమనుకుంటారు తెలుసా? ఇది దేవుని మాట. ఏంటి? గట్టిగానే అంటారు, బేస్ పెంచి హై పిచ్లో, ఇది దేవుని మాట, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ దేవుడై ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీ ఎదుట అనేకమైన కార్యాలను చీలుస్తాడు. నేనంట నిన్నే చీల్చి పాడేస్తాడు పైనుంచి కిందకి. నిన్నే. నీకు వాక్యం అంటే ఏంటో తెలియక, దేవుడు అంటే ఏంటో తెలియక నువ్వు ఊగిపోతున్నావేమో. నువ్వు విశ్వాసమైన సేవకుడు అయినా, నువ్వు విశ్వాసమైన సేవకురాలవైనా, లేదా నువ్వు ఒక ప్రవక్తమైనా, ఎటువంటి కృపావారాలున్నా దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ప్రవచనాలైనా నిరర్ధకమైపోతాయేమో. నేను ప్రకటిస్తున్న వాక్యం నిరర్ధకం కాదు. హల్లెలూయా. నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నటువంటి వాక్యము నిరర్ధకం కాదు. రుజువేంటి? సౌలుకి ఎన్ని వాగ్దానాలు లేవు, ఎన్ని ప్రవచనాలు లేవు, ఎన్ని ప్రత్యక్షతలు లేవు. నెత్తిమే చెయ్యేశాడు సమూయేలు. నూతనమైన మనస్సు వచ్చేసింది సౌలుకి సమూయేలు చెయ్యేసినప్పుడు. ప్రవక్తలలో ప్రవక్తగా ప్రవచించాడు.
తన సంతతి యావత్తు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు అని అదే సమూయేలు ప్రవక్త చెప్పాడు. సమూయేలు ప్రవక్త మాటలలో సున్నైనను పొల్లైనను ఏనాడైనను తప్పిపోలేదు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా పేరొందాడు సమూయేలు. మరి ఆ ప్రవచనం ఎందుకు ఫెయిల్ అయింది? ప్రవచనం ఎందుకు ఫెయిల్ అయింది? ఎవరి నిమిత్తం ప్రవచనం వచ్చిందో ఆ క్యారెక్టరు సరిగ్గా లేనందుకు, ఆ క్యాండిడేట్ సరిగ్గా లేనందుకు తారుమార్ తక్కిడమార్. చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, తారుమార్ తక్కిడమార్. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఆటనే ఆపాదించాడు. తారుమార్ తక్కిడమార్. అప్పుడు ఆడుకున్నప్పుడు సరదాగా ఉంది, కానీ ఇప్పుడు అనుభవించేటప్పటికి మాత్రం ఎలా ఉంటుంది? సమయాలను కాలాలను మార్చువాడు, తిరగరాస్తాడు. మనం విధేయులుగా ఉన్నంతసేపు మన విషయంలో చెప్పిన ప్రవచనాలు నెరవేరుతాయి. మన విధేయులుగా ఉన్నంతసేపు మనకొచ్చిన దర్శనాలు నెరవేరుతాయి. ఇంకొక మాట ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. అప్పుడు భక్తిని చూసి ఇప్పుడు ప్రవచనాలు నెరవేర్చాడు దేవుడు. అప్పుడు భక్తిని చూసి ఇప్పుడు దర్శనాలు ప్రత్యక్షతలు దేవుడు నెరవేర్చాడు. అప్పుడు భక్తిని చూసి కాదు, ఇప్పుడు భక్తి చూస్తాడు. రేపటి భక్తి చూస్తాడు. చచ్చే వరకు కూడా దేవుని ఎదుట నువ్వెలా ఉన్నావో దానిని దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. అంతేగాని ప్రవచనం వచ్చిందో నా కోసం ఇమాజినేషన్ చేసుకోండి. సౌలు ఊగిపోయి ఉంటాడు. అబ్బా ప్రవచనం వచ్చింది, ఎప్పటికీ నేనే రాజును, నా తర్వాత నా కుమారుడే రాజు. ఫస్ట్ అనుకుని ఉండడు, విధేయుడు కదా, ఫస్ట్ అనుకుని ఉండడులేండి. పాపం హెచ్చింపుగా ఆలోచించుకోడు. ఆ తలంపు వచ్చిన చిచ్చిచ్చి దేవా క్షమించు నాయన, ఇది నాకు దూరం అవును గాక, ఈ తలంపు వచ్చిందేంటి, నేను కాబట్టి ఏంటి, నో కేవలం ఆయన కృపను బట్టి రాజుగా చేశాడు అనుకున్నాడు కొన్ని రోజులు. ఆ తర్వాత నుంచి వచ్చిందనమాట. ప్రవచనాలు నావే, దర్శనాలు నావే, ప్రత్యక్షతలు నావే, అవి నావే, ఇవి నావే, ఈ సింహాసనం నా తర్వాత నా కొడుకే, కొడుకు తర్వాత మనవడే, మనవడ తర్వాత ముని మనవడే అనుకున్నాడా లేదా? మీలో కొందరిని చూస్తుంటే ఈ లెక్కల్లో కలిపి సెరుపుడు బోధకులే బెటర్ ఏం మాకు అనుకుంటున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నేను కాసుగా ఇలా చెప్పేస్తే అయ్యబాబు మా ప్రవచనాలు ఉన్నాయి, ఈవిడేటి నెరవేరమంటుంది, కలిపి సెరుపుడు బోధకుడైతే నెరవేరుతాయి, అదిగొదుగో దీవెన, అదిగొదుగో ఆశీర్వాదం అంటాడు, అయ్యయ్యో అని అనుకుంటున్నావా? చూడండి ఏం జరిగింది అనుకున్నాడు లేదా? మా ముని మనవడే, మా మునువుడే, మా బుల్లోడు అనుకున్నాడు లేదా? చిన్నోడు ఎక్కుతాడు అనుకున్నాడు. పాపం చిన్నోడు కాదు కదా, నువ్వు కూడా దిగిపోయే పరిస్థితి. అర్ధాంతరంగా సింహాసనాన్ని ఖాళీ చేసి ఆ సింహాసనం మీద నువ్వు తరుగుతున్నావే శత్రువని, నువ్వు తరుగుతున్నావే ఈటికి రెట్టావు కదా, గుర్తుందా? 3 సార్లు గుర్తుందా? అతన్నే పెట్టాడు. కుమారుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎంతమంది బాబు? 3. ముగ్గురులో నువ్వు 4. 4 ఎక్కడ? ఒక్క దెబ్బకే చచ్చిపోయి. మరి వాగ్దానం ఏది? ప్రవచనం ఏది? సదాకాలము 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 నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పిన దేవుడు తప్పయ్యాడా? నువ్వు తప్పయ్యావా? నువ్వే తప్పయ్యావు. సర్వశక్తుడు అన్యాయం చేయనా? ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. అద్భుతమైన పాట. ఈ పాట పాడుతున్నప్పుడు
ఖచ్చితంగా మన దర్శనాల్ని, ఖచ్చితంగా మన ప్రత్యక్షతల్ని, ఖచ్చితంగా మన ప్రవచనాల్ని మన కళ్ళ ముందు పెట్టేసుకుని, ఈ పాటలో అందులో కూర్చేసుకుని దేవుడితో మమేకమైపోయి మనం ఏం చేస్తాం తెలుసా? పాట పాడతాం. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమగా, వాగ్దానం ఇచ్చిన సర్వశక్తివంతుడు నా దేవుడు దుష్కార్యం చేయుడుగా, మరి నువ్వు దుష్కార్యం చేస్తే చేయడా? చెప్పు, నిజమే. ఆయన సర్వశక్తిమంతుడు, అన్యాయం చేయడు, వాగ్దానం నెరవేర్చ సమర్థుడు. నువ్వు దుష్కార్యం చేస్తే ఆయన నీకు విరోధవడా? 100% ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే వాగ్దానం ఇచ్చిన దేవునికి నువ్వు అనుకూలంగా ఉంటే తప్ప. ఖచ్చితం కదా ఈ మాట. అందుకే కదా సౌలు పాడుకోగలడా? భ్రమలో పాడేసుకున్నాడు పాపం సౌలు. సమయంలో పక్క నుంచి నువ్వు అవివేకం పని చేసితివి, ఎందుకు దోపుడు మీద ఎగబడుతివి, ఎందుకు నువ్వు సమాధాన బలులు అర్పించితివి, ఎందుకు గుడారములో గొర్రెలు గొడ్లను పట్టుకుంటివి అంటే ఇంటెన్షన్ ఎలాగుంది? వాగ్దానం ఇచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. సమూయేలు అలాగే ఏడుస్తాడు, మొత్తుకుంటాడు, మబ్బు ఎడగొడుతున్నాడు. జాగ్రత్త దేవుడు. సమూయేలు మొత్తుకుంటాడా? సమూయేలు చెప్పుకుంటా పోతాడా? ఎందుకు ఇలా చేసావు? అవివేక పని చేసావు, ఆజ్ఞ అతిక్రమించావు, నీ స్థానములో దేవుడు మరొకను కోరుకున్నాడు అంటే ఆషామాషిగా ఉంది. వాగ్దానం ఇచ్చిన సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేయడు, నువ్వు దుష్కార్యం చేసిన అన్యాయం చేయడు, నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన అన్యాయం చేయడు, వాక్యానికి అవిధేయులుగా ఉన్న అన్యాయం చేయడు, నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్టుగా దేవుని ఎదుట ప్రవర్తిస్తుంటే, హెచ్చిపోతుంటే అన్యాయం చేయడా? అర్థమైందా వాక్యం? మరి ఎందుకండి ప్రవక్తలందరూ కూడా అలా మాట్లాడుతున్నారు? అదే పౌలు గారి బాధ. కలిపి చెరిపిడి వారి యొక్క బోధ. అర్థమైందా? అదే పౌలయ్య గారి బాధ, కలిపి చెరిపిడి బోధకుల యొక్క బోధ. ఆ బోధనగా నమ్ముకుంటే ఏమైపోతాం? ఇప్పుడు ఏ బోధ సరైనది? ఏ బోధ కరెక్టు? దుష్కార్యము చేయుడు దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానం, నాకు ఇచ్చాడు ప్రవచనం, నాకు ఇచ్చాడు. ఎండమావే కనబడద్దంతే, అందుకోలేవు. ఇందాక కూడా అన్నాను కదా, 100 ఎకరాలు ఒంటి మీద సరైన వస్త్రం ఉండదు. ఎందుకు? ఏం జరిగింది? కాలాలను మార్చాడు దేవుడు, సమయాలను మార్చాడు దేవుడు, సింహాసనం మీద ఉన్నటువంటి రాజులను మార్చాడు దేవుడు. ఎందుకు మార్చాల్సి వచ్చింది తెలుసా? అవిధేయత, గర్వం, కళ్ళు నడినెత్తికెక్కినటువంటి తరంగా ప్రవర్తన. దేవుని ఎదుట ఎప్పుడు కూడా తగ్గించుకోవాలండి. అందుకే దేవుని వాక్యంలో సౌలుతో సమూయేలు అన్నాడు, నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకి శిరస్సు అయితివే. నీకు ప్రవచనం ఎప్పుడు నెరవేరుతో తెలుసా? దేవునికి విధేయుడిగా ఉన్నప్పుడు, అల్పుడుగా ఉన్నప్పుడు. ఆయన ఎవరంట? రహస్యాలు చూస్తాడంట. నీ హృదయములో ఎలా ఉంది, 4 గోడల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావు, పాస్టమ్మ గారితో ఎలా ఉన్నావు, సాటి విశ్వాసులతో ఎలా ఉన్నావు, అన్నీనంట ఆయనకి మరుగై ఉండవంట. మనం చాలా సందర్భాల్లో ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే నువ్వేమనుకుంటావు? నా దేవుడు నన్ను చూస్తాడు అనుకుంటావు అనుకో. నా కన్నీళ్ళు దేవుడు చూస్తాడు. బాధపడకండి, నా కష్టాలు దేవుడు చూస్తాడు. నిజమే, నీ కన్నీరు చూసిన దేవుడు, నీ కష్టాలు చూసిన దేవుడు నీ అసూయ చూడ్డా, నువ్వు ద్వేషిస్తున్నావు చూడ్డా, నువ్వు హెచ్చిపోతున్నావు చూడ్డా. జనాల మధ్యలో హెచ్చిపోతేనే చూస్తాడు పాపం. మనము భ్రమపరుచు ఆత్మలతో ఉండకూడదండి.
నా కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు అనే అవగాహన నీకు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ నీ రహస్యాన్ని దేవుడు చూస్తున్నాడు అనే అవగాహన నీకుంటే బాగుపడతావు. నువ్వెవరైనా దైవజనులుగా మేమైనా రహస్యం చూడలేదా దేవుడు? దోపుడు సొమ్ము మీద ఎగబడ్డం ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు రహస్యాన్ని సమూయేలు ఎదుట బట్ట బయలు చేశాడు. కాబట్టి సమూయేలు అంటున్నాడు, రాత్ర నీ భోగోతం అంతా దేవుడు నాకు చెప్పాడు, ఇక నీవు మాట్లాడవలసిన పని లేదు. ఒక్క మాటలో చెప్పండి, నోరు మూయి, అలాగా చాలు, ఇంకా మాట్లాడింది. రహస్యాలు దేవుడు దైవజనులకి తెలియపరిచారు లేదా? ఆయనే రహస్యాలు తెలుసుకుంటారు, ఆయనే మర్మాలు తెలుసు ఆయనకి అంధకార స్థలములు యందు ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఒక మనిషికి దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ఆయనలో ఉన్న గొప్పతనం ఎంత మనిషి ఎదుట. అందుకే కదండి పేతురు చూసొచ్చాడా, అననీయ సప్పీరాలు తలుపులు వేసేసుకుని కిటికీలు వేసేసుకుని పక్కన ఎవరన్నా ఉన్నారా, ఆ గదిలో ఉన్నారా ఎవరన్నానని తలుపులు కిటికీలు వేసేసుకుని రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. రహస్యాలు, వీటిని ఏమంటారు? రహస్యాలను వెలికి తీయవాడు మన దేవుడు. హల్లెలూయా. ఏమీ ఎరగలేనట్టు అక్కడంతా కూడా ఏమైపోయిందండి, డ్రామా అయిపోయిందండి, రిహార్సెస్ అయిపోయింది, స్కిట్ అంతా రెడీ అయిపోయింది. ఏమీ ఎరగలేనట్టు మందిరంలోకి వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర ధనాన్ని పెడుతుంటే, అన్నయ్య ఎంతకే అమ్మితివా? ఎంతకే 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 చూసొచ్చేవేటి? మొత్తం డోర్లన్నీ లాక్ చేసుకున్నాం, విండోస్ అన్నీ లాక్ చేసుకున్నాం. పాస్టర్ గారు వచ్చే పనే లేదు, ఎక్కడ తలుపులే కాదు గేట్కి తాళం వేసారు ఎవరు రాకుండా. మరే రహస్యం బయలుపరచబడలేదా? మర్మం బయలుపరచబడలేదా? బయలుపరచబడిందా? మంద దృష్టితో ఉన్నాడండి. ఎవరో మంద దృష్టితో ఉన్నాడు అహియా. బాగా అర్థమైపోవాలి మీకు, వెంటనే వచ్చే నోట్లోంచి. కళ్ళు కనబడదు, గుడ్డోడే కదా, కళ్ళు కనబడదులే. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? ఎవరు? యెరోబాము గుడ్డోడైపోయాడులే, కళ్ళ అంత లేదంట, పెద్దోడైపోయాడు, మారువాసి వేసేసుకో, పెద్ద ఏవి చేయక్కర్లేదు, మామూలు సీర కట్టేసుకో చాలు. కళ్ళు మంద దృష్టి వచ్చేసింది ఆయనకి, చెప్పుకుంటున్నారు అందరూ, విన్నాను. కాలి చొప్పుడు వినబడగానే ఏమన్నాడు? యెరోబాము భార్య రా రా, కఠినమైన మాటలు ఉన్నాయి నీకు వినిపించడానికి. ఏం పాపం ఈయన వెళ్ళిపోయి ఉన్నారా? రథం వెనకతలు పరిగెట్టేస్తున్నాడండి. ఎవరు? గెహాజీ. ఎలీషా మాత్రం ఎక్కడున్నాడు? బయటకు కూడా వెళ్ళలేదు. బయటికి వెళ్ళిపోయిన అలా చూస్తే కనబడిన దృశ్యం కాదు ఇది. ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండేటప్పటికి ఈయన గారు చక్కగా సర్దుబాటు చేసుకుని ఏమీ ఎరగలేనట్టుగా ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడి, మంచినీళ్ళు ఇవ్వనండి అయ్యా అన్నాడు. ఎక్కడి నుండి వచ్చితివి? నేనా? ఎక్కడికి వెళ్ళాను? ఎక్కడి నుండి వచ్చితివైనా ఆయన ప్రశ్న వేస్తుంటే ఈయన ఎక్కడికి వెళ్ళాను అని ఈయన ప్రశ్న. నువ్వు ప్రశ్నగా సంధిస్తే కన్ఫ్యూజ్ అవుతాను అనుకున్నావా? ఏమన్నాడు? నయమాను ఆ రథము దిగి నిన్ను ఎదుర్కొన్నప్పుడు, నువ్వు రథం వెనకతలా పరిగెడుతున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వీళ్ళందరూ దేవునికి విధేయులు. హల్లెలూయా. వీళ్ళందరూ దేవుని ఏర్పాటులో మాత్రమే నిలబడిపోయిన వాళ్ళు, దేవుణ్ణి మాత్రమే చూసుకున్న వాళ్ళు, దేవుని పాదాలను అర్థిస్తున్నటువంటి వాళ్ళు. అనంత జ్ఞాని అయిన దేవుడు మర్మాలు బయలుపరచు దేవుడు, నిగూఢ సంగతులు బోధపరచు దేవుడు, రహస్యాలు వెలుకుతీ దేవుడు, తన దేవుడు కాబట్టి తన దేవుడు తానేముంచుకోకుండా తానుకు విధేయులైనటువంటి వారికి అనుగ్రహించ సమర్థుడు కాబట్టి మనము ధ్యానం చేసుకొని ఎంతమందికి దేవుడు రహస్యాలు బయలుపరిచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగు గాక. చెప్పండి, ఇప్పుడు మన దేవుడు ఎలా అంటాడు? మరి సమూయేలు పాపం చెప్పాడా లేదా?
సౌలుకి. సమూయేలు చెప్పాడులే సౌలుకి. సౌలు ఏమనుకుంటాడు తెలుసా? అమ్మ ఎలా తెలిసిపోయింది? తెలిసిపోవడం ఏంటి? ఇందులో చెప్పాడు కదా రాత్రి దేవుడు బయలుపరిచాడని. ఇది పెద్ద మళ్ళీ ప్రశ్న కాదు కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఈ వాక్య భాగం అంతా మనం కంపేర్ చేసి చూస్తే ఇక్కడ రాయబడిన మాట సత్యమే కదా. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నాడు. త్రోసివేస్తాడు లేదా? నియమిస్తూ ఉంటాడా లేదా? హల్లెలూయా. తర్వాత వివేకులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహిస్తాడా లేదా? తర్వాత ఆయన మరుగైన మాటలు మర్మాలు బయలుపరుచును, అంధకారములో సంగతులు ఆయన తెలియజేస్తాడా లేదా? తెలియజేస్తాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ సందర్భంలో నుండి మనం ధ్యానం చేసుకుంటే వాళ్ళ యొక్క అవిధేయతే రాజులను తొలగించి ఆ స్థానంలో వేరొక రాజులను పెట్టడానికి కారణమైంది. అవునా? కాలాలు సమయాలు వాళ్ళ విషయంలో దేవుడు నిర్ణయించినా ఆ కాలాలు సమయాలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అవిధేయతను బట్టి. నీ బ్రతుకులో ఎవరికీ తెలియదని అనుకుంటున్నావేమో, వాటన్నిటినీ కూడా ఎందుకు బట్టబయలు చేయవలసి వచ్చింది? నీ అవిధేయతను బట్టే. ఆ బట్టబయలు చేసినప్పుడు ఒకవేళ నీతో మాట్లాడితే నువ్వు మారతావని ఒక అవకాశం. అంతేనా కదా? దీన్ని బట్టి అన్వయించుకుంటే మానవ మాతృలమైన మనకే ఏం ఉండకూడదండి? గర్వం ఉండకూడదు. మనుషుల మధ్యలోన పరిస్థితుల రహస్యం అంటే ఎక్కడా ఉండకూడదు. కొంతమంది మనుషుల దగ్గర ఉండొచ్చా? మనం కొంతమంది దగ్గర లెవెల్ చూపించుకోవాలని అన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉండొచ్చా? పోనీ మినహాయింపు ఏమన్నా ఉంటుందా? కూర్చున్నా దేవుడు నిన్ను చూస్తాడు, నిలబడినా దేవుడు నిన్ను చూస్తాడు, పండుకున్నా దేవుడు నిన్ను చూస్తాడు, మేలుకొని ఉన్నా దేవుడిని చూస్తాడు. టోటల్గా నీకు విధేయత ఉంటే ఏ క్షణంలోనైనా దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీవు దేవుని ఎదుట కనుపరిచినటువంటి ఆ విధేయతే దేవుడు నీ కొరకు సంకల్పించిన వాటిలో నిన్ను నిలబెట్టడానికి కారణంగా నిలబడతాడు. హల్లెలూయా. నీకు వాగ్దానం ఉన్నంత మాత్రాన, ప్రవచనాలు ఉన్నంత మాత్రాన, దర్శనాలు వచ్చేస్తున్నంత మాత్రాన, ఇప్పుడు కూడా దర్శనాలు వచ్చేస్తున్నంత మాత్రాన భ్రమ మాత్రమే. అవి జరగవు, ఎండమావులు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన దేవుడు కళ్ళు కప్పి ఏమీ చేయలేం. మన దేవుడును కాదని మనల్లో మన ద్వారా మనమే ఏది చేసుకోలేం. మరుక్షణం ఏమవుతుందో కూడా మనకి తెలియదు. అసలు ఉంటామో పోతామో కూడా తెలియదు. అందుకని మనకు కర్త దేవుడే, కర్మ దేవుడే, క్రియ దేవుడే. అందుకే దేవుడు చెప్పిన మాట అక్షర సత్యం. ఈ వాక్య భాగంలో చూసామా లేదా? దేవుని బిడ్డలైనా అన్యజనులకి సర్వ సృష్టికర్త అయిన దేవుడికి సంబంధం ఏం లేదంటారా? ఉంది. ఎందుకుంది? సకల ప్రజలను సృష్టించిన సృష్టికర్త ఆయనే కాబట్టి మన విషయంలో ఏం చేస్తాడు? అన్యజనుల విషయంలో కూడా ఆయన అదే చేస్తాడు. చూడండి, నెబుకద్నెజర్ రాజుని ఆ ప్రభావం కలిగినటువంటి అధికారములో నిలబెట్టింది ఏ దేవుడు? ఏకైక దేవుడు. ఆయన సృష్టికర్త. అర్థమైందా? ఇప్పుడు ఆయన తన్ను తాను తగ్గించుకొని చక్కగా ఉన్నంతసేపు అతని రాజ్యం ఏమైంది? విస్తరించింది. ఒక రోజున దేవుడు అతనికి కళ రూపంలో బయలుపరిచాడు. ఆ కళ భావాన్ని కూడా దానియేలు చెప్పాడు. ఇప్పుడు అతను ఎంత అణిగి మణిగి ఒదుగుండాలి సృష్టికర్తకే. అవునా కదా? చెప్పండి. అవునా? ఇప్పుడు కూడా మనకి దేవుడు వాక్యము ద్వారా అన్నీ తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఇంకెంత అణిగిమణిగి ఉండాలి మనం దేవునికి? ఉండాలా? అణిగుంటే ఏమవుద్ది? అణిగుండకుండా అన్నట్టుగా ఉంటే ఏమవుద్ది అని మనం నెబుకద్నెజర్ రాజు నుంచి తెలుసుకున్నాం. నెబుకద్నెజర్ రాజుకు ముందుగానే తెలియజేశాడు, ఇదిగో దుర్దశకు కారణం నువ్వే కాబోతున్నావు. ఎంతవరకు నీవు ధ్యానంగా ఉన్నావు, మహర్దశను నేను ఇచ్చాను. ఇప్పుడు నువ్వు హెచ్చించుకునే పరిస్థితి రాబోతుంది. అప్పుడు దుర్దశలోనికి నేను నిన్ను నెట్టేస్తాను. నువ్వు పశువుగా గడ్డి మేస్తావు. పక్షి వలె నీ ఏకలు, నీ గోళ్ళు మారిపోతాయి.
నువ్వు అరణ్యములో ఉంటావు, ఎండకి ఎండుతావు, వర్షానికి తడుస్తావు అని చెప్పాడు. ఎంత భయపడాలి? వాక్యం వస్తున్నప్పుడు మనం ఎంత భయపడాలి? నిద్రవ్వాలా? భయపడాలి. వాక్యం వస్తున్నప్పుడు నీలో భయము వచ్చింది అంటే అది నీలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఈయనకి భయం వచ్చిందా? చూద్దామలే అన్నట్టున్నారా లేదా? ఒక సమయంలో నేను 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 ఈ రాజ్య ప్రభావము, ఈ ఘనతకు కారణం నేను, ఈ రాజ్యాన్ని నేనే కట్టుకున్నాను అని అనగానే జాగరూకుడు ఏమయ్యాడు? వచ్చి డిక్లరేషన్ అంతటిని నెరవేరిస్తే జనాలు నెబుకద్నెజరు రాజును ఉంచలేదు. ఎక్కడికి పారద్రోలేరు. ఒక మాటలో చెప్పాలంటే ఆ సమయంలో రాజు ఎవరు? ఆ సమయంలో ఎవరు రాజు? నెబుకద్నెజరే కదా. ఆ సింహాసనం మీద కూర్చునవలసిన వాడెవరు? ఆ సమయం అంతా కూడా రాజరికాన్ని లేదా రాజ్యాన్ని ఏలేవారెవరో? చెప్పండి, త్వరగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నెబుకద్నెజరే కదా. మరి ఏంటి పాపం ఇప్పుడు కాలాలు సమయాలు ఎందుకు మార్చాల్సి వచ్చింది దేవుడు? రాజుగారిని పశువుగా ఎందుకు మార్చాల్సి వచ్చింది దేవుడు? గర్వం, ఆ సృష్టికర్తకు అవిధేయత, భయం లేకపోవడం, వార్నింగ్ వచ్చినా కూడా వార్నింగ్ని అప్లై చేసుకోకపోవడం తన ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు సింహాసనం మీద ఉన్నాడా? రాజుగా కొనసాగాడా? ఇప్పుడు చూడండి, రాజుని ఏం చేస్తాడు దేవుడు? నియమిస్తాడు, త్రోసేస్తాడు. నెబుకద్నెజరు రాజుని నియమించింది ఎవరు? త్రోసేసింది ఎవరు? ఎక్కడికి తొయ్యాలనుకున్నాడు వెరైటీగా? ఏ రాజు అన్న అలాగున్నాడా? వెరైటీగా చెయ్యాలనుకుంటాడు కొంతమందికి దేవుడు. తెలుసా మీకు? దౌర్భాగ్యం అన్నమాట అది. కొంతమందిని దేవుడు వెరైటీగా చేయాలనుకుంటారు. మనం కూడా కొన్నిసార్లు వెరైటీగా వండుకోవాలనుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా వెరైటీగా చేయాలనుకుంటాడు. కోరహును వెరైటీగా చంపాడు తెలుసా? ఎందుకు తీవ్రత అంత పెరుగుద్దో తెలుసా? గర్వం నడినెత్తికెక్కిపోతే పెరుగుద్ది అనమాట. కొంతమంది అంటారో వీడు భూమి మీద నిలబడతలేదురా బాబు, ఏదో అయిపోద్ది వీడికి అంటారు చూడు. కొంతమంది అంటారో విరుగుట కొరకే అంటారు లేదా? పెద్దలు పెట్టిన సామెత అండి. అంటారా? అంటే నెబుకద్నెజరు రాజుని డిఫరెంట్గా త్రోయాలనుకున్నాడు దేవుడు. ఎందుకు? అంత కళ్ళు నెడినెత్తికెక్కాయి. వార్నింగ్ ఇచ్చాడు దేవుడు, హెచ్చరించాడు దేవుడు. హెచ్చరికలో భయం లేదు. జరిగాక చూద్దాం, జరుగుద్దేటి. చాలామంది తమ జీవితాలు వాగ్దానం వస్తే వాగ్దానం జరుగుద్దేటి అనుకుంటారు. ఎవరన్నా అస్సలు వాగ్దానం వచ్చిందంటే జరుగుద్ది, మనం ఎలాగున్నా జరుగుద్ది. ప్రవచనం వచ్చిందంటే జరుగుద్ది, మనం ఎలాగున్నా జరుగుద్ది. దర్శనం వచ్చిందంటే జరుగుద్ది, మనం ఎలాగున్నా జరుగుద్ది. అవునా? కాదు, మన మీదే ఆధారపడి జరుగుద్ది. మనమే ఆధారం. దుర్దశకు ఎవరు కారణం? మహర్దశకు ఎవరు కారణం? తనే. తన మహర్దశకు దేవుడు కారణం. అవును, ఎందుకు ఆ మహర్దశకు కారణం? దేవుడు తను తగ్గించుకున్నాడు. నేను 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 అని అనుకోలేదు, అంతవరకు అనుకోలేదు. చూడు, ఒకానొక టైంలో నువ్వు అనుకుంటావు అని కలొచ్చింది. అలాంటి హెచ్చరిక కళ్ళు వచ్చినప్పుడు మనం సెటరేట్ అయిపోవాలి. తెలుసా? నువ్వు పడిపోకూడదని దేవుడు అద్భుతంగా నీకు కళల ద్వారా, దర్శనాల ద్వారా నీకు తెలియపరుస్తాడు. కాలంలో కొట్టుకుపోతున్నట్టు, నదిలో కొట్టుకుపోతున్నట్టు, సముద్రంలో కొట్టుకుపోతున్నట్టు నీ కలద్దే. అభిషేకంలో కొట్టుకుపోతున్నాను అనుకోకో, భ్రమపరిచాత్మది. అభిషేకం కాదు, లోకంలో కొట్టుకుపోతున్నావు. ఎక్కడ? భ్రమపరిచాత్మది. కొంతమందికి చూడండి కళలు వస్తాయి. అయ్యి బాబోయ్, నేను దేవునికి ఇంత దూరం అయిపోతానా అని అనుకోవాలి. లోకంలో పడిపోతానా, కొట్టుకుపోతానా అని అనుకోవాలి. కానీ భ్రమపరిచాత్మ అలాగ అనుకోనిస్తుందా? అబ్బే, యెహెజ్కేలు చూడు ఎలాగా, యెహెజ్కేలు ఎలాగా కొట్టుకుపోయాడండి. ఎందులో? నీళ్ళలో. మరి నువ్వు ఎక్కడ కొట్టుకుపోతున్నావు? అభిషేకంలో. ఇది అభిషేకం కాదు, అభిషేకమే.
ఇది పరిశుద్ధాత్మ కార్యం కాదు, పరిశుద్ధాత్మ కార్యమే. మనకి దేవుడు ప్రేమించి హెచ్చరిక వాక్యము ద్వారా తెలియపరుస్తాడు. భయపడాలి, దాన్ని మర్చిపోకూడదు. కళల ద్వారా బయలుపరుస్తాడు, దాన్ని మర్చిపోకూడదు. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గుడ్డితనం ఏంటో తెలుసా? మేడ మీద మేడ కట్టినట్టు కలొచ్చిందంటే అస్సలు మర్చిపోం. ఇంకేదైనా ఉందంటే ఎప్పుడు కడతాం మేడ మీద మేడ. 1 కేజీ బంగారం బీరువాలో కనబడిందంటే దేవుడి ఆశీర్వాదం నా మీదకి వస్తుంది అనుకుంటాం. కానీ కీడుకరమైన కలగాలు వచ్చిందంటే సైతనిగాడు సైతనా అంటే బంగారం కనబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, కొట్టుకుపోతా ఉన్నప్పుడు సైతనిగాడు అంటే మనం అంత భక్తులు. అందుకే అసలు మనకు అయితే గీతే ఉన్నతమైన పొజిషన్లో ఆధ్యాత్మికమైన అనుభవాలే కనబడాలి. కానీ ఇలాంటివి ఏమన్నా కనబడ్డాయంటే సైతనిగాడు సైతనిగాడు చూపిస్తాడా? అలక్ట్ అయిపోమ్మా అని చూపిస్తాడా? సైతాన్ నీకు సైతాన్ చూపించడు. సైతాన్ చూపిస్తాడు అనుకుంటున్నావా? అలక్ట్ అయిపో, పడిపోబోతున్నావు జాగ్రత్త, పడకమ్మా, చెడిపోబోతున్నావు జాగ్రత్త, అయ్యయ్యో దేవుణ్ణి వదిలేసిరాకున్నావు జాగ్రత్త, సరిగ్గా సెటరేట్ అయిపో అని చూపిస్తాడా సైతాన్గాడు? వాడంత తింగరోడా, తెలుగు తక్కువడా? ప్రభువు మనల్ని ప్రేమించి చూపుతాడండి. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రభువు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడండి వాక్య ప్రత్యక్షత ద్వారా. ప్రభువు మనల్ని ప్రేమించిస్తున్నాడండి. దర్శన ప్రత్యక్షత ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, స్వప్న ప్రత్యక్షత ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, దైవ జనాంగము ద్వారా వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నాడు, కొన్ని పరిస్థితుల ద్వారా వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? అలక్ట్ అవుతావని. కానీ భ్రమపరుచు ఆత్మ కూడా అంతే ప్రయత్నంలో ఉంది. ఎందుకు? నిన్ను వెనక్కే లాగేయడానికి. నెబుకద్నెజర్ రాజు ఎంత వెనక్కి లాగబడ్డాడు? జరగాల్సిందంతా నెబుకద్నెజర్ రాజు జీవితంలో జరిగిపోయింది. పశువుల్లో పశువు అయిపోయాడు. 7 కాలాల పాటు ఉన్నాక తన కళ్ళు ఎక్కడికి ఎత్తాడంట? ఆకాశమందున్న దేవుని వైపుకు నేను నా కన్నులెత్తి తిని, అప్పుడు నా స్థితిని దేవుడు నాకు అనుగ్రహించాడు, నా వైభవాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, మహర్దశను 2 అంతలుగా అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అతను త్రోసేసి ఇంకొకరిని పెట్టాలనుకోలేదు, ఆయన ఇష్టం. అతను త్రోసేసి అతనికి బుద్ధొచ్చి దేవుని వైపు తిరిగిన తర్వాత సింహాసనాన్ని మరలా ఇద్దాం అనుకున్నాడు. ఆయన ఇష్టం, ఆయన అనంత జ్ఞాని. అనుకున్నాడా లేదా? ఆ దుర్దశ నుంచి మహర్దశలో నిలబెట్టాడా లేదా? ఈ మహర్దశ ఎన్నంతలంట? 2 అంతల వైభవం. తన రాజ్యాధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళి, రండి రాజా రండి అని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే మునుపటి కంటే అధికమైనటువంటి రాజరికాన్ని చేయగలిగాడంట. ఇక్కడ కూడా దేవుడు మనకు అద్భుతమైన ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ నేను హెచ్చరించినా అలర్ట్ కాకుండా ఆ దుర్దశకు మనం దిగజారిపోయినా వాక్య ప్రత్యక్షత మనకిస్తున్నాడు. ఆ దుర్దశలోనే దేవుని వైపు తిరిగితే నీ మహర్దశ నుండి దుర్దశలో పడ్డావే, ఈ దుర్దశ నుండి 2 అంతలాగా నిన్ను నిలబెట్టి మాదిరిగా చేస్తాడు, సాక్షిగా నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు, నీ స్థితి వైభవంగా మారుస్తాడు. అంత మంచివాడండి మన దేవుడు. హల్లెలూయా. తల్లి వాత్సల్యత చూపునట్టుగా చూపుతాడు, తల్లి గారవించినట్టుగా గారవిస్తాడు. ఇది ఎవరి చేతుల్లో ఉంది? మన దేవుని చేతిలో. అంటే అన్ని జనుల్లో కూడా ఆయన చేస్తాడనమాట, చేస్తాడు. ఆ తర్వాత అన్నీ తెలిసినటువంటి కుమారుడు బెల్షస్సరు కళ్ళు ఎక్కడికి ఎక్కితే నడినెత్తికి ఎక్కిపోయినాయి. ఇంకా మొత్తానికి దేవుడు అనుకున్నాడు, అస్సలు మరలా సింహాసనం ఎక్కించేలా కాదు, తన కుమారుడు కూడా కాదు, బయటోడికి మాదీయుడికి ఇచ్చేయాలని ఆ స్థానములో దర్యావేషును నియమించాడు. మనకు తెలుసు కదా, పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. అందుకే నేను ఏం చేశాను? జంప్ అయ్యాను అనమాట.
అర్థమైంది ఎంత గర్వంగా ప్రవర్తించాడో. గడిచిన వారం మనం ఆ ప్రతిష్ఠితమైనటువంటి పాత్రలో చేయరాని కార్యాలు చేస్తూ త్రాగుతూ దేవతలు స్తుతించుకుంటే దేవుని హస్తం వచ్చేసి మెన్నె టేకేలో ఫారసిన్ అని రాసింది. అప్పుడు దానియేలు దాని సారాంశం చెప్పాడు, అర్థం చెప్పాడు. త్రాసులు నువ్వు తేలిపోయావు, నువ్వు మరణమైపోతావు, నీ రాజ్యాన్ని దేవుడు మాదీయుడైనటువంటి దర్యావేష్కిస్తున్నాడు. చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, రాజులను నియమించువాడు త్రోసివేయవాడు, ఘనపరుచు వారినే ఘనపరుస్తాడు. పశువు అయిపోయిన తర్వాత 7 కాలాలు అయిపోయిన తర్వాత నెబుకద్నెజరు కనపరిచాడా లేదా దేవుణ్ణి? అందుకని దేవుడు మరలా నెబుకద్నెజరు రాజును కనపరిచాడా లేదా? హల్లెలూయా. తృణీకరిస్తే ఏమవుదును? తృణీకారం పొందుదును. ఇప్పుడు చూడండి, అన్యజనులనైనా దేవుని జనులనైనా రాజులనైనా దేవుడు ఏం చేయగలడు? త్రోసేయగలడో, నియమించగలడో. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? దేవుని ఎడల మనకున్నటువంటి విధేయత అవిధేయతల మీద ఆధారపడి ఉంటుంది అని అర్థమైంది. నెక్స్ట్ రాణిని చూద్దాం. రాణిని చూసి సమయం అయిపోతుంది కాబట్టి ముగించుకుందాం. ఇప్పుడు రాణి 127 సంస్థానాలకి రాజుగారు ఎవరో? అహశ్వరోషు. ఆయన భార్య వస్తి, బహు సౌందర్యవతి. వస్తి ఎవరంట? రాజుగారు విందు చేయాలనుకున్నారు. చాలామంది పురుషులను ఆయన పిలిచి తన సంస్థానంలో ఒక గొప్ప విందు చేస్తూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకు సంబంధించిన స్త్రీలకే ఈ వస్తి ఆ రాజుగారు అంతఃపురంలోనే ఆమె కూడా విందు చేస్తూ ఉంది. అక్కడ రాజుగారి విందు పురుషులకి, ఇక్కడ రాణిగారి విందు స్త్రీలకి. అర్థమైందండి? పురుషులకి ఆయన, స్త్రీలకి ఈమె విందు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. నా భార్య రాణి సౌందర్యవతి, ఆమె ఆ సౌందర్యం, ఆమె ఆ రాజా కిరీటం పెట్టుకుని బహువైభవంగా బహు సొగసుగా ఉంటుందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా భార్య నా రాణి యొక్క వైభవాన్ని, వైభోగాన్ని, ఆ సౌందర్యాన్ని చూడాలి అని అనుకున్నాడు. మంచిదా చెడ్డదా? చెడ్డది ఏం కాదు. ఆవిడ జనాల మధ్యలో ఉండదు, ఆవిడ సింహాసనం తిత్తుంటుంది. జనాలందరూ ఇక్కడ ఉంటారు. ఓ పాస్టర్ గారు అన్నారంట, చాలా మంచి పని చేసింది. వీళ్ళెవరో కలిపి సిరిప్ బోధకులు అన్నమాట. చాలా మంచి పని చేసింది, సౌందర్యాన్ని చూపించేటప్పటికి ఆ జనాలందరూ రాణిగారు చేయి పట్టుకోవడమో ఏదో చేస్తే అన్నారంట. అంత ఉంటుందా? ఓ మాట చెప్పు. ఎస్తేరు చెయ్యి పట్టుకోలేదు, అసభ్యకరంగా పట్టుకోలేదు. ఎవరో? హామాను. అంత దూరాన్ని ఉన్నాడు రాజు, అసభ్యంగా ఏం పట్టుకోలేదు. కానీ అమ్మ నీ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను, అమ్మ తల్లి చెప్పమ్మ రాజుగారితో అన్నప్పటికీ రాజుగారు అక్కడ చూసేటప్పటికి ఏమైంది? ఆయన ఏం టచ్ చేయలేదు. ఎవరక్కడ అన్నాడు అంతే. ఎంతమంది వచ్చారు? పనికి మాలిన ధ్యానాలు అంటారు కదా, ఆ ధ్యానాలు అన్నమాట. రాణిగారితో ఎంతమంది చిలుకత్తులు ఉంటారండి? అసలు కింద అడుగు పెడద్దావిడి ఎలాగొస్తుంది? అక్కడి నుంచే ఉంటాయి వాళ్ళకి. ఇంక వీళ్ళు ఏం టచ్ చేసుకోక్కర్లేదు, అక్కడి నుంచే సింహాసనం మీదకి వస్తుంది. అవునా కదా? తెలీదా మీకు? తెలీదా? బాల్కనీ టైప్ ఉంటాయి కదా, రాజుల కాలంలో లేవేంటి, అంతఃపురం అంటారు దాన్ని. అర్థమైందా? కానీ ఈమె ఏం చేసింది? ఎంతమందితో కబురు పెట్టారో తెలుసా? ప్రాముఖ్యమైన వాళ్ళతో ఒక 7గురితో కబురు పెట్టాడు. రాజు టీవీకి తగినట్టుగా వాళ్ళకు కొన్ని ఉంటాయి, నియమాలు నిబద్ధతలు ఉంటాయి. దాన్ని బట్టి ఏమన్నారు అంటే, ఈవిడేమన్నా తెలుసా? నేను రాను. ఆయన ఎవరో? రాజుగారు. నువ్వెవరో? రాణి. నువ్వేమన్నావు? నేను రాను. ఎవరి దగ్గర అన్నావు? అతను పంపించిన సేవకుల దగ్గర అన్నావు. ఎంతమందికి తెలుస్తుంది ఈ విషయం? మహా ఉగ్గురుడైపోయాడండి.
ఎవరో ఇప్పుడు రాజుకు విధేయత చూపిందా రాణి? అసలు రాజుకి విధేయత చూపాలా చూపకూడదా రాణి? అసలు దేవుని లా ఏంటి? విధేయత చూపాలి. అలాగని తను ఏమన్నా పనికి మాలిన కోరిక కోరాడా? ఏమనుకున్నాడు అసలు? ఏమంటే రాణిని చూడగలిగే కెపాసిటీ ఇప్పుడు మనకేమన్నా ఉందా? ఏ రాణినన్నా చూడగలం వెళ్ళి మనం? చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళగలమా? ఒకవేళ వెళ్ళినా గేటు దగ్గర ఆపేస్తారు మనల్ని, లోపలికి కూడా వెళ్ళనివ్వరు. రాణిని చూడడం అంటే ఒక విశేషం. రాణిని ఎవరు పడతాడు చూడలేరు. అలాంటిది రాజు అనుకున్నాడు, రాణిని చూపించాలి, నా రాణి యొక్క సౌందర్యము, రాణి యొక్క కిరీటముతో ఆమె సొగస్సును చూపించాలి. ఎవరికి కనబడదావిడి కానీ చూపించాలి అని అనుకున్నాడు. ఈవిడ మాత్రం ఏమందే? ఏమలిసిపోయిందో పాపం. రాజుగారికి ఎదురు చెప్పకూడదు అసలు, అలాంటిది ఎదురు చెప్పింది. మహారౌద్రుడైపోయాడు. రౌద్రుడైపోయారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసింది, రాజ్యంలో ఉన్న వాళ్ళకి తెలిసింది, పనోళ్ళకి తెలిసింది. మెయిన్ కుడుపుసం లాంటి వాళ్ళు ఏమన్నారంటే, రాజా నీ భార్య ఈవిడ మామూలు ఆవిడ, 127 సంస్థానాలకు రాణి. ఈ రాణి గారు రాజుగారు అయినటువంటి మీ మాటకు అవిధేయత చూపిందంటే అది ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసండి? మా ఇంట్లో మా పత్నులు కూడా మాకు నిలివేవరు. రాణి అలా చేసింది. ఇదంతా జోక్ అనుకుంటున్నారా? కట్టుకదా అనుకుంటున్నారా? వాక్యంలో రాయబడింది, ఇంటికి వెళ్ళి చదవండి. వాక్యంలో రాయబడిందే చెప్తున్నారు. మా వాళ్ళందరూ లెక్క చేయరండి అయ్యా. సామాన్యమైన కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా రాణి అంత అలాగంటే నువ్వేంటి, రాజుగారినే అంది నువ్వేంటి, నేను అనలేమా అంటారు. సామాన్యులు మొదలుకొని సామంతుల కుటుంబాల వరకు ఈ రాణి గారిని ఏం చేసుకుంటారు? మాదిరిగా. రాజుగారినే అలాగంటే నువ్వేటి లెక్క, రాజు ఎక్కడ నువ్వెక్కడ అంటారా? అయ్యా ఈ రాణి గారు మీకు కుదరదు. ఇది మీ కుటుంబ సమస్య కాదు, 127 సంస్థానాల సమస్య. అయ్యా యోగ్యురాలైనటువంటి భార్యను మీకు మేము తీసుకొస్తాం అన్నారు. ఆ టైంలో మనందరికి తెలుసు కదా, ఎస్తేర్ ఏ అలంకరించిన అలంకారం తప్ప మరి ఏ అలంకారాన్ని కోరుకోలేదు. అంత అద్భుతంగా సిద్ధపరచబడింది. రాజుగారి దగ్గరికి పంపించేటప్పుడు సిద్ధపరిచేటువంటి ఆ సిద్ధపాటు వాళ్ళకే తెలుస్తుందా? వాళ్ళకి తెలుస్తుందా? ఆ రాణులకి తెలుస్తుందా సిద్ధపాటు? ఆ టేస్ట్ ఎవరికి తెలుస్తుంది? క్షమించండి, ఎవరా అయినా హేగేకి తెలుస్తుందా సిద్ధపాటు? హేగేకే తెలుస్తుంది కదా. మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారు? హేగేకి ఏం తెలుసు, మాకే తెలుసు. అతడు ఒకటి అలంకరిస్తే 10 ఎంచుకున్నారు వీళ్ళు. కానీ ఎస్తేర్ ఏం చేసింది తెలుసా? నిదానంగా ఉంది, నెమ్మదిగా ఉంది, నమ్రతగా ఉంది, చెప్పింది చేస్తూ ఉంది, అలంకరిస్తున్న దాంతో సంతృప్తి చెందింది. అది పెట్టుకుంటా ఇది పెట్టుకుంటా అనలే, అది కావాలి ఇది కావాలి అనలే. రాజుగారి టేస్ట్ ఏంటో హేగేకు మాత్రమే తెలుసు. రాజుగారు ఇష్టపడేలాగా హేగే మాత్రమే ఆమెను అలంకరించారు. ఒక మాట చెప్పనా, వస్తీ కంటే యోగ్యురాలు ఎవరో? ఎస్తేర్. ఇప్పుడు దేవుని వాక్యంలో రాజులను త్రోసేస్తాడంట, అదే స్థానంలో రాజులను నియమిస్తాడంట. ఇప్పుడు రాణులను త్రోసేయడా దేవుడు? రాణులను నియమించడా దేవుడు? ఎవరిని త్రోసేశాడు? గర్విష్ఠిని త్రోసేశాడు. ఎవరిని నియమించాడు? విధేయురాలను నియమించాడు. పరమ తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. రాజు పరమ తండ్రి అయితే రాణి స్థానంలో ఉన్నది మన సంఘం, అంతేనా? దేవుడు ఇందాక నుంచి మాట్లాడుతున్నది ఏంటి? అవిధేయులను త్రోస్తాడు, విధేయులను ఏం చేస్తాడు? నియమిస్తాడు. ఇప్పుడు వస్తే అవిధేయురాలు కదా, తను హెచ్చించుకుందా లేదా? ఎవరి మీద హెచ్చించుకుందా? అంత గొప్ప రాణిని ఏం చేశాడు? త్రోసేసాడు. ఎవరిని నియమించాడు? విధేయురాలను. ఈ విధేయురాలు ఎవరో? యోగ్యురాలు.
హల్లెలూయా. సౌలు కంటే యోగ్యుడెవరో? దావీదు. అర్థమైందా మీకు? సౌలు కంటే యోగ్యుడు దావీదు. వస్తీ కంటే యోగ్యురాలు ఎస్తేర్. దేవుడు కూడా సాక్షాత్తు పరమ తండ్రి రాజుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ రారాజే మనకిచ్చినది విధి ధర్మము కట్టడనబడే ఈ వాక్యం. ఈ వాక్యం ఏది చెప్పుతుందో దానికి మనం సరెండర్ అయ్యామా, మనల్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. సరెండర్ అవ్వడం అంటే ఏంటి? ఆయనకి విధేయులు అవడం. ఆయన ఆజ్ఞ కానీ, ఆయన మాట కానీ, ఆయన చెప్పింది కానీ, చెయ్యమన్నది కానీ, చెయ్యొద్దన్నది కానీ, ఇలాంటి మాటలకు మనము పెడసరంగా గర్వంగా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? మనం శిరము వంచి శిరస్సు వహించి ఆయనకి మనం సరెండర్ అయ్యి, ఏ పరిస్థితిలో? ప్రతికూలతలో కూడా. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? గర్విష్ఠులమం. పురుషులైనా, స్త్రీలైనా, వృద్ధులైనా, బాలురైనా, దైవ జనాంగంగా మేమైనా గర్విష్ఠులం కామప్పుడు ఏమవుతాం? మనం విధేయులమవుతాం, విధేయులమవుతాం, యోగ్యులమవుతాం, అర్హులమవుతాం. ఆయన మనల్ని త్రోసేస్తాడా? ఇప్పుడు చెప్పండి, ఆయన వాగ్దానాల్లోంచి త్రోస్తాడా? ఆయన ప్రవచనాల్లోంచి త్రోసేస్తాడా? ఆయన చిత్తంలోంచి త్రోసేస్తాడా? ఆయన ఇచ్చిన దర్శనాల్లోంచి త్రోసేస్తాడా? స్వప్నాల్లోంచి త్రోసేస్తాడా? ప్రత్యక్షతలను త్రోసేస్తాడా? త్రోసి వేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దైవజనుడు విత్తుతున్నటువంటి వాక్య ప్రకటనలకు లోబడి ఉండాలి. అప్పుడు మనల్ని త్రోస్తాడా? ఏం జరుగుద్దో తెలుసా? ఆయన ప్రణాళికలో నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన చిత్తంలో నిలబెడతాడు, సంకల్పము నిలబెడతాడు. ఆయన ఊహలు మన యందు జరిగించుకుంటాడు, ఆయన ఉద్దేశ్యాలు మన యందు జరిగించుకుంటాడు. లేకపోతే చాలా ఈజీ అండి దేవుడికి త్రోసేయడం. ఎంత ఈజీయో తెలుసా? దేవుడు త్రోసేయడం ఎంత ఈజీ అండి. అంత పైనుంచి తోసేసాడు. ఎవరినే ఎందుకు త్రోసాడు? దేవుని మీద తన్ను తాను హెచ్చించుకున్నందుకు త్రోసాడు. ఆయన ఎక్కడున్నారు? సభాపర్వతం మీద. మనం పాట పాడుకున్నాం కదా, సభాపర్వతము మీద ఆసీనుడా, పర్వత శిఖరము మీద ఆసీనుడా, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడా, అతి అతి పరిశుద్ధుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా, అతి అతి పరిశుద్ధుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా, మా దేవుడా, మా దేవుడా. ఈయన ఎంత పరిశుద్ధ దేవుడండి, ఎంత ఎత్తైన స్థానంలో ఉన్నాడు. ఆయన మీద మనం హెచ్చించుకుంటామా? అంత ఎత్తైనటువంటి స్థానములో ఉన్నటువంటి దేవాది దేవుడు స్థానాన్ని ఎదుగోరింది అంటే ఆవిడకి ఆ స్థానం నచ్చలేదంట. ఏ స్థానం? షీట్ అనవసరంగా కొంచెం కిందకి ఇట్టాడు కానీ కొంచెం పైకి పెట్టుకుంటాను. పైకంటే ఎక్కడికి? ఆయన్నే గెంటేసి సభాపర్వతం మీదకి ఎక్కిపోదును, ఆయనతో నేను సమానునిగా చేసుకుందును, నా సింహాసనాన్ని ఆ సింహాసనంగా మార్చుకుందును. అప్పుడు దేవుడు నిన్ను త్రోసివేసెను, నీ హృదయ రహస్యాలు దేవుడు ఎరిగెను, నిన్ను నియమించిన వాడు ఆయనే, పెరికి పాడేసిన వాడు కూడా ఆయన. చిటికేసినంత పని ఆయనకి. ఒక్క క్షణం చాలండి నెబుకద్నెజరు గడ్డి మేయడానికి. చిటికేసినంత పని. అందుకని జాగ్రత్తగా చిటికేసినంత సేపట్లో దేవుడు కార్యాలు చేయగలడు. హల్లెలూయా. అందుకే మనం దేవుడిని స్తుతిస్తాం. ప్రభువా నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తావయ్యా. అంత అవగాహన ఉన్నప్పుడు ఈ విషయంలో కూడా అవగాహన ఉండాలి. వాగ్దానాలు ఇచ్చినను ఆ వాగ్దానాలకి మేము హక్కుదారులం కావాలంటే నీకు అనుకూలంగా ఉంటే నువ్వు చేస్తావయ్యా అన్న అవగాహన కూడా మనకి ఉండగలగాలి. ఇప్పుడు సింహాసనం మీద నుంచి ఏం చేశాడంట? ఎంత ఈజీగా త్రోస్తాడో తెలుసా దేవుడు? వస్తీని ఎంత ఈజీగా తోస్తారు. దేనికి త్రోస్తారు వస్తీని? గర్వానికి, హెచ్చింపుకి. తన స్థానాన్ని కూడా మర్చిపోయి
రాణి స్థానం అయితే రాజుగారికి విధేయత చూపాలని తెలుసా, అది కూడా మర్చిపోయింది. అందుకని త్రోసివేయబడింది. కానీ విధేయురాలనబడినటువంటి ఎస్తేరు ఏమైందమ్మా, ఎన్నిక చేయబడింది. ఆయనకి ఎంత ఈజీయో తెలుసా. మీరు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు విషయంలో మొర్దెకై ఏం మాట్లాడతాడో, ఇందులో గూర్చే నీవు రాజ్యముకు వచ్చావన్న సంగతి నువ్వు మర్చిపోకు, యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును, నీవు నీ ఇంటి వారు నశించిపోతారో. ఎప్పుడు దేవునికి నువ్వు అవిధేయురాలిగా ఉంటే, దేవుడు అప్పగించిన పనిలో నువ్వు కరెక్ట్గా ఉండకపోతే, దేవుడు అప్పగించిన దాన్ని నువ్వు భాగ్యంగా ఎంచకపోతే, దేవుడు అప్పగించిన దాని విషయంలో మర్మం నీకు తెలియకపోతే, దానిలో ఉన్నటువంటి రహస్యం నీకు తెలియకపోతే, అల్లాటప్పాగా నువ్వు తీసుకుంటే, ఆ స్థానానికి నువ్వు న్యాయం చేయకపోతే, దేవుడు నిన్ను త్రోసి ఎవరిని పెట్టుకుంటాడంట. ఈ వాక్యాన్ని బట్టి యోగ్యులే వస్తారు, యోగ్యులే వస్తారు. సౌలు కంటే దావీదు యోగ్యుడే వచ్చాడు ఇశ్రాయేలు జనాంగానికి. వస్తీ కంటే ఎస్తేరు యోగ్యురాలే వచ్చింది. ఆ ఎస్తేరుతో కూడా చెప్తున్నాడు ఏమని, నువ్వు సింహాసనం ఎక్కేయడం కాదు, నువ్వు ఎంతవరకు ఆ నియమింపబడినటువంటి సింహాసనం మీద ఎప్పటి వరకు ఉండాలి, నువ్వు నీ కాలం ముగిసేంత వరకు ఉండాలి. అంటే అప్పటి వరకు కూడా నువ్వు దేవునికి ఎలా ఉండాలి, విధేయురాలిగా ఉండాలి. అప్పుడే అలంకరింపబడడం కాదు, ఎప్పటికీ అదే అలంకారంలో మనం. ఈ అలంకారం అంటే మనం పెట్టుకునే కాదు కదా, అలంకారం అంటే ఆత్మ సంబంధమైనటువంటి అలంకారం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, ఆయన త్రోసేయడం ఎంతోసేపు కాదు, నియమించడం ఎంతోసేపు కాదు. ఒకవేళ మనం త్రోసివేయబడ్డామేమో, మరలా వాగ్దానాల్లో మనల్ని పెట్టడం దేవుడికి ఎంతోసేపు కాదు, మరలా ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్చడం దేవుడికి ఎంతోసేపు కాదు, కోల్పోయిన వాటిని మరలా మనకు తిరిగి ఇవ్వడం ఎంతోసేపు కాదు, కోల్పోయిన ఆధ్యాత్మికమైన బలిపీఠాలు కట్టబడడం దేవునికి మన విషయంలో ఎంతోసేపు కాదు. హల్లెలూయా. ఈ అంశాన్ని బట్టి మనం ఏం ధ్యానం చేసుకున్నాం, ఏ విషయంలో కూడా దేవుడే దేవుడే దేవుడే. ఆయన ఎంతటి గనుడు, అనంత జ్ఞాని, మర్మములు బయలుపరిచేవాడు, నిగూఢ సంగతులు బోధపరిచేవాడు, రహస్యాలు బయలుపరిచేవాడు, అంధకారములో ఉన్న వాటిని మనకు తెలియచేవాడు. ఆయన ఏమై ఉన్నాడో అదే మనమై ఉండడానికి, ఆయన ఏదైనా మనకి ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే నువ్వు వివేకము బలము నాకు అనుగ్రహించి ఉన్నావు. దానియేలుకి అన్నీ ఇచ్చేసాడు దేవుడు. మర్మాలు బయలుపరిచాడు, నిగూఢమైన సంగతులు బయలుపరిచాడు. ఆయనే వివేకం, ఆయనే బలమై ఉంటే ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు, నువ్వు వివేకాన్ని బలాన్ని నాకు ఇచ్చేసావు. అంటే ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎంత అతీతుడు. ఆ అతీతుడిని కలిగినటువంటి మనం ఆయన ఏం చేయాలి, అనుభవించాలి. హల్లెలూయా. అనుభవించాలి. అంత గొప్ప దేవుణ్ణి పట్టుకుని మనం అనుభవించకుండా ఉండకూడదు. ఆయన అనుభవింప చేయువాడు ఎప్పుడు, ఆయన్నే చూస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి విధేయత చూపినప్పుడు, ఆయనే సర్వం అనుకున్నప్పుడు, మనదేది కాదనుకున్నప్పుడు, మనంతట మనం ఏ విషయంలో నడవనప్పుడు, ఆయన వాక్యముతో మనం నడిచినప్పుడు. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్పవాడు. ఇంకా మన జీవితంలో వాగ్దానాలు ఇచ్చినవాడు, ప్రవచనాలు ఇచ్చినవాడు, ప్రత్యక్షతలు ఇచ్చినవాడు. అయితే మనం వాటిని అనుభవించాలంటే మనం ఏం చేయాలి, విధేయత చూపగలగాలి, ఆయననే చూస్తూ ఉండగలగాలి. ఒకవేళ మనం వాటిని పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి, మన అవిధేయత. ఒకవేళ దేవుడిస్తున్నటువంటి అవకాశం ఏంటి, మనం మరలా దేవుని వైపుకి తిరిగి పశ్చాత్తాపడితే కోల్పోయిన వాటిని రెండంతలుగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. సమస్తము కూడా దేవుడి ఎడల మనము కనుపరిచేటువంటి విధేయత మీదే ఆధారపడింది. మనం ధ్యానం చేసుకున్న ఎంతమందిలోనూ చూసినా వాళ్ళ విధేయత వాళ్ళనే నిలబెట్టింది, నడిపించింది. వాళ్ళ అవిధేయత వాళ్ళని పడగొట్టింది. వాళ్ళ విధేయత వాళ్ళ మహర్దశకు కారణమైంది. వాళ్ళ అవిధేయత వాళ్ళ దుర్దశకు కారణమైంది. మన జీవితంలో దేవుడు మనల్ని ఏ స్థానంలో నిలబెట్టాలనుకున్నాడో ఆ స్థానంలో మనం ఉండాలంటే మన విధేయతే ఆ స్థానంలో మనల్ని నిలబెడద్ది. ఆ స్థానాన్ని మనం కోల్పోవడానికి కారణం మన అవిధేయతే మనకు కారణం. మన జీవితంలో దేవుడు
దేవుడు దేవుడు, అతీతుడు అతీతుడు అతీతుడు. చివరి మాట, మనకిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాయా? మనకిచ్చిన ప్రవచనాలన్నీ నెరవేరాయా? ఒకవేళ నెరవేరతాయిలే అనుకుంటున్నావా? అసలు నెరవేర్చాలని దేవుడు అనుకున్నాడా అనేది మాత్రం చాలా సీరియస్గా మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మీరు మీ పరిస్థితులు, మీ స్థితిగతులు జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకవేళ మా విధేయతలే, మా పరిస్థితులే, మా స్థితిగతులే ఇంకా నెరవేరుతాయి అనుకుంటున్నాం, ఇంకా నిలబెడతాడు దేవుడు అనుకుంటున్నాం, అసలు ఆయన కాలాలు సమయాలు మారుస్తాడు, ఒకవేళ నా కాలాలు సమయాలు నా కాలగతులు మార్చేసాడా, నా వాగ్దానాలు, నా ప్రవచనాలు, నా ప్రత్యక్షతలు అన్నీ గాలికి వెళ్ళిపోయాయా? అసలు దేవుడు చేస్తాడు అని అనుకుంటున్నాను, అసలు చేయడానికి నేను అవకాశం ఇవ్వలేదా ఇంతవరకు? వాటిని అన్నిటినీ నేను అనుభవించగలనా? అనుభవించకుండా అవన్నీ అయిపోయాయా? ఇదంతా మనకు దేవుని వాక్యం ఆయా కోణాల గుండా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి శుభవర్తమానం ఏంటో తెలుసా? ఇప్పటికీ కూడా ఛాన్స్ ఉంది. ఎప్పటికీ? ఇప్పటికీ. మనల్ని మనం గనులుగించుకోకుండా, అయ్య బాబు ఏ తప్పు చేయలేదండి బాబు నేను, అస్సలా పాస్టర్ గారు వాక్యాలు ఇంకా చెప్పడం అలవాటు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అలాగే చెప్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు వచ్చినప్పటి నుంచి చెప్పేవరకు వాళ్ళ వాక్యాలు మారలేదు కాబట్టి వాళ్ళు అలా చెప్పుకుపోతారు. కానీ నా దర్శనాలు నాకు ఉన్నాయి, నా ప్రత్యక్షతలు నాకు ఉన్నాయి. అదిగదిగో దేవుడు కనబడుతున్నాడు, చేస్తాడు అని అనుకోకుండా జాగ్రత్తగా మనల్ని మనం అధ్యయనం చేసుకుని, ప్రభువా నా మాటలు ఎలా ఉన్నాయి, నా చేష్టలు ఎలా ఉన్నాయి, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నా ప్లాన్స్ ఎలా ఉన్నాయి, నా అపోహలు ఎలా ఉన్నాయి, నీ మీద గాక నా మీదే నేను గురి పెట్టుకున్నాను, నీ మీద గాక నా మీదే ధైర్యాన్ని కలిగి ఉన్నాను, ఇష్టం వచ్చినట్టుగా ఉన్నానయ్యా. బల్లగుద్ది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వాక్యానికి లోబడలేనటువంటి తత్వం ఒకవేళ నాలో ఉందేమో. నెబుకద్నెజరు రాజు తమ కళ్ళు ఆకాశం వైపుకి ఎత్తి పశ్చాత్తాపడినప్పుడు అంత తోడిని జ్ఞాపకం చేసుకున్నా, నీవు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకో ప్రభువా? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఓవర్ కాన్ఫిడెన్స్లో మాత్రం ఎవ్వరూ ఉండకుండా. ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నవానికి ఏమనిపిద్దండి మనకి? పక్కడు, పక్కవిడి, మా ఆయనే, మా ఆవిడే, మా తోటికోళ్ళే, నేను కాదు అనిపిస్తుంది. దానివల్ల నీకు ఒరిగేదేముంది? కానీ నేనే కారణం అని ఈ వాక్యము ద్వారా పశ్చాత్తాపడితే నీకు సమకూర్చబడనది ఏముంటుంది? దేవుడు నీకు సమకూరుస్తాడు. దానివల్ల ఏ లాభం లేదు, కానీ దీనివల్ల ఉందా లేదా? లాభం ఉందా లేదా? లాభాన్ని ఇష్టపడము మనం? కొసర్లో ఆఫర్స్ ఇష్టపడతామా? ఇది అద్భుతమైన ఆఫర్. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనకి ఇచ్చినది అద్భుతమైన ఆఫర్. నీ మీద నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకో. ఎందుకో తెలుసా? నీ రహస్యాలు దేవుడు చూచాడు. ఎందుకో తెలుసా? మర్మముగా ఉన్నవి ఆయనకు బయలుపరచబడ్డాయి. నువ్వు అంధకారములో మాట్లాడిన మాటలు, తలంచిన తలంపులు, చేసిన ప్రయత్నాలు అన్నీ దేవుడు పరిగణలోనికి తీసేసుకున్నాడు. మనల్ని మనం జాగ్రత్తగా దేవుని వాక్యం అనబడేటువంటి అద్దములో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అద్దంలో మనకి కనబడిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గా. చక్కగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని, కాలాలు సమయాలు ఒకవేళ చేజారిపోయేమో, వాగ్దానాలు, ప్రవచనాలు, ప్రత్యక్షతలు, దర్శనాలు, స్వప్నాలు చేజారిపోయినాయేమో, అదిగదిగో కొట్టుకుపోతున్నాయేమో, అలా కొట్టుకుపోయాయేమో, నూతనంగా నీ కార్యమును సఫలపరచగల దేవుడు నీ దేవుడు. హల్లెలూయా.
లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. సమస్తమును సమకూడి మేలుకరంగా చేసే దేవుడు నీ దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ నెబుకద్నెజర్ రాజు దేవుని వైపుకు తిరిగి ఆకాశము వైపు కన్నులెత్తి తన దుర్దశకు కారణము తానే అని దేవుడు సన్నిధిలో ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో మరుక్షణము దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? తన స్థానాన్ని తనకివ్వడమే కాదు, అంతకంటే ఘన స్థితిలో అప్పటి నుంచి నిలబెట్టిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవ్వరు భ్రమలో ఉండొద్దండి. అందరూ దీవెనను అందాలి, ఆశీర్వాదాన్ని అందాలి, మేలును అందాలి, క్షేమాన్ని అందాలి. దేవుడిచ్చిన వాగ్దానం ఫలాన్ని అనుభవించాలి, ప్రవచన ఫలాన్ని అనుభవించాలి, దర్శనాలను మీ జీవితాల్లో మీరు అనుభవించాలి. సాక్ష్యార్థంగా నిలబడగలగాలి, నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. అనుభవపూర్వకంగా నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చాడు, అనుభవపూర్వకంగా దానియేలు సాక్ష్యం ఇచ్చాడు. రేపు అనుభవపూర్వకంగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి. హల్లెలూయా. అనుభవపూర్వకంగా నెబుకద్నెజరు రాజు స్తుతించాడు, అనుభవపూర్వకంగా దానియేలు స్తుతించాడు. రేపు అనుభవపూర్వకంగా నువ్వు స్తుతించాలి, నేను స్తుతించాలి. హల్లెలూయా. అలవాటుగా స్తుతించొద్దు, అనుభవంతో స్తుతిద్దాం. హల్లెలూయా. అలవాటుగా ప్రార్థించొద్దు, అనుభవముతో ప్రార్థిద్దాం. అలవాటుగా పశ్చాత్తాపడద్దు, లోతైన పశ్చాత్తాపముతో దేవుని ఎదుర్కొందాం. హల్లెలూయా. ఆయన నీ వైపుకు తిరగడానికి సమర్థుడు. నీకెవరి మీదన్నా కోపం వచ్చినా, ఎవరైనా నీ మీద కోపపడినా, అక్క అక్క ఇలా తిరుగు అంటే ఏటి తిరిగిది అని అలాగ వెళ్ళిపోద్ది. నీ దేవుడు ఎలా అంటాడో తెలుసా? ఆయన అటు తిరుగున్నా, తండ్రి నా విధేయతను బట్టి, నా పరిస్థితులను బట్టి నువ్వు ముఖం చాటేసావు, నువ్వు అటు తిరిగావు నాయన, నువ్వు నా వైపు తిరగాలని నీ పాదాలు పట్టుకుంటాను తండ్రి. నాయనా నువ్వు అటు తిరగొద్దయ్యా, నువ్వు నా వైపు తిరుగు ప్రభువా, నువ్వు నా వైపుకి తిరిగితే నా గొప్ప కార్యాలు జరుగుతాయి నాయన అని అన్నావంటే మరుక్షణం తిరిగిపోవడమే కాదండి, నీ వద్దకు వచ్చి నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకునే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడండి. ఇలాగే పతనం అయిపోయినాయి అన్నీ, నువ్వే కాలదనుకున్నావు, పోయినాయి, అదిగో కాలంలో కొట్టుకుపోతున్నాయి అనే దేవుడు కాదు నీ దేవుడు. నువ్వు ఆయన వైపుకి తిరిగితే నీకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన ఇచ్చినవే, అంతకంటే అధికమైన దీవెనలతో నిన్ను కప్పగలడు. హల్లెలూయా. అందుకే మన దేవుడు మునుపటి కంటే అధిక మేలులు దాచించిన దేవుడు. నీవు ఆయన వైపుకి తిరిగితే ఆయనే మేలుకరంగా నీ వైపుకి తిరిగితే మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, కృపలతో ఆదరిస్తాడు. అంత ఘనుడు నీ దేవుడు. ఈ దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడో, గొప్ప అవకాశం ఇచ్చాడు మనకి, నీకైనా నాకైనా. దైవజనులు మేము పెద్ద ఏదో పైనుంచి ఊడిపడలేదండి, మహా పరిశుద్ధతలు ఏమీ లేవండి. ఏదో విషయంలో మా జీవితాల్లో కూడా ఏముంటాయి, తొట్టుపడుతూ ఉంటాం. ఏదో విషయంలో మీరు ఏమైపోతూ ఉంటాం, తొట్టుపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు దాంతో మనల్ని త్రోసేసే దేవుడు కాదు. వాక్యము ద్వారా మాట్లాడి మరలా నా వైపుకు తిరగండి, నీ వైపుకు తిరుగుతానని చెప్పింది దేవుడు. ఏం చేయడానికన్నా సమర్థుడు, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని బట్టి నీకు నాకు చేసి చూపుతాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి నిన్ను నన్ను నిలబెడతాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి మనల్ని ఏలుకుంటాడు. ఈ లోకంలోనేనా, ఆ లోకానికి కూడా తీసుకెళ్తాడు. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.